సోదర సోదరీమణులకు నమస్కారం. ఒకరోజు విరామం తరువాత మనం ఈరోజు మళ్ళీ రాజీవ్ భాయ్ మాటలను వినడానికి ఇక్కడ సమావేశమయ్యాం. నిన్న మాకు ఏదో వెలితిగా అనిపించింది, ఏదో పోగొట్టుకున్నట్లుగా అనిపించింది. మీకు అనిపించిందా? ఇదే రాజీవ్ భాయ్ యొక్క మాటల మరియు భావముల సార్థకత. ఇది ఆయన మాటలలోని మత్తు. అది మద్యంలోని మత్తు వంటిది కాదు, ఆరోగ్యాన్నిచ్చే మత్తు. అహంకారపూరితమైన మత్తు కాదు, సద్భావనాపూరితమైన మత్తు. అటువంటి వాగ్భటుని రాయబారి, మన భరతమాత సుపుత్రుడైన శ్రీ రాజీవ్ దీక్షిత్ గారిని వేదిక మీదికి రావలసిందిగా కోరుతున్నాం. మీరు మిన్నంటే కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకండి. గత 7-8 రోజులుగా మనం రాజీవ్ దీక్షిత్ గారి దగ్గర నుంచి విన్న, గ్రహించిన విషయాలకు సంబంధించి మనం కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు. అలాగే మరే విధమైన కానుకలిచ్చి కూడా ఆ అమూల్యమైనటువంటి విషయానికి మనము సరితూచలేము. అందుకే మనం మన కృతజ్ఞతను, మన ధన్యవాదములను చందన పుష్పముల మాల యొక్క సుగంధంతోటి, శాలువా యొక్క ఔన్నత్యంతోటి వ్యక్తీకరించాలనుకుంటున్నాం. శ్రీ రాజీవ్ భాయ్ని పుష్పమాలాలంకృతులను చేసి ఆహ్వానించవలసినదిగా శ్రీ శోభాకాంత్ దాస్ గారిని కోరుతున్నాం. రమేష్ భాయ్ లోఢా శాలువాతో వారిని సత్కరిస్తారు. గత 7-8 రోజులుగా రాజీవ్ భాయ్ ప్రకృతిని గురించి చెప్పారు, పంచతత్వాలను గురించి చెప్పారు. వాటిలో 4 తత్వాలను రాజీవ్ భాయ్ మనకు అందిస్తూ ఉన్నారు. ఇక 5వ తత్వమైన భూమిని, ఈ ప్రదేశాన్ని సియూసా భవన్ యొక్క కార్యకర్తలు మనకందించారు. మనకి వేదికను, ఈ సభను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాన్నిచ్చారు. ఈ సియూసా భవన్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి రసిక్ గారిని వేదిక మీదికి రావలసిందిగా కోరుతున్నాం. శ్రీ శోభాకాంత్ గారు వారిని పుష్పమాలంకృతులను చేసి ఆహ్వానిస్తారు. రాజీవ్ భాయ్ వారికి శాలువా కప్పి వారిని సత్కరిస్తారు. ఇప్పుడు రాజీవ్ భాయ్ మనకు మరెన్నో విషయాలు చెబుతారు. ఆ తర్వాత ఎంతో సేపటి వరకు ప్రశ్నోత్తరాల పరంపర కొనసాగుతుంది. అందుకే మీకు విన్నవించేదేమిటంటే, మీరు ఒక చిన్న కాగితంపై మీ ప్రశ్నను వ్రాసి రాజీవ్ భాయ్ గారికి పంపించండి. నేను మాత్రం కాగితం మీద వ్రాయకుండానే వారిని ఇక్కడి నుంచే ఒక ప్రశ్న అడుగుతున్నాను. అందరూ నవ్వడం ఒక మంచి ఔషధమని చెబుతారు. నవ్వడం నిజంగానే ఔషధమైతే వాగ్భటులు కూడా ఎక్కడో ఒకచోట ఏదో ఒక సూత్రంలో ఈ నవ్వడం గురించి వ్రాసే ఉంటారు. అందుకే నేను రాజీవ్ భాయ్ గారిని ఈ విషయాన్ని వివరించవలసినదిగా కోరుతున్నాను. ఒకవేళ నవ్వాలంటే ఎప్పుడు నవ్వాలి? భోజనానికి ముందు నవ్వాలా, లేదు తర్వాతనా? అది ఏదైనా వారు ఆ విషయాలు మాకు తెలియజేయాలని కోరుతున్నాను. ఈ నవ్వులతో, కేరింతలతో కూడిన వాతావరణంలో నేను ఈ వేదికను రాజీవ్ దీక్షిత్ గారికి సమర్పిస్తున్నాను. మీకు ప్రదీప్ భాయ్ గారు చెప్పారు, మీ ప్రశ్నలన్నిటినీ కూడా మీరు ఒక కాగితంపై వ్రాసి రాబోయే గంటలోపుగా నా దగ్గరికి పంపించండి. అన్నిటికీ సమాధానాలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. కొన్ని ప్రశ్నలు నా దగ్గరికి ఇప్పటికే వచ్చాయి, మరికొన్ని మీరు వ్రాసి పంపించవచ్చు. మీరు ఈరోజు తరువాత మరెప్పుడైనా నన్ను ప్రశ్నించాలనుకుంటే ఉత్తరం ద్వారా గాని, ఈమెయిల్ ద్వారా గాని నన్ను ప్రశ్నలు అడగవచ్చు. నా పేరు, చిరునామా అన్నీ కూడా బయట ఉన్న పుస్తకాల్లో ఇవ్వబడ్డాయి. ఆ పుస్తకంలో నుంచి మీరు నోట్ చేసుకోవచ్చు. ఈమెయిల్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా, వాటి ద్వారా మీరెప్పుడైనా ప్రశ్నలు అడగవచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న వేయబడడం వల్ల నేనొక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఇది మనం చర్చిస్తున్న విషయం కంటే వేరైనప్పటికీ వారడిగారు, మీరు వైద్యం కూడా చేస్తారా అని. అవును, నేను చేస్తాను. అయితే ఫీజు తీసుకోకుండా మాత్రమే. వైద్యం కూడా చేస్తాను. కాబట్టి మీరు వైద్యం యొక్క ఉద్దేశ్యంతో కూడా మీరేమైనా అడగాలంటే అడగవచ్చు. నేను చికిత్సను సాధ్యమైనంత ఎక్కువగా ఆయుర్వేదం ద్వారా చేయడానికి ప్రయత్నిస్తాను. కాంప్లికేషన్స్ మరీ ఎక్కువగా ఉన్నట్లు నాకు అనిపిస్తే కొద్దిగా హోమియోపతి సహకారం పొందుతాను. అలోపతిని మాత్రం ఎప్పుడూ టచ్ కూడా చేయను. ఇప్పుడు ప్రదీప్ భాయ్ గారు అడిగిన ప్రశ్న నుంచి నేను ప్రారంభిస్తున్నాను. వాగ్భటులంటారు, మన శరీరంలో ఒక వేగముంటుంది. వేగం, గతి, మూవ్మెంట్, స్పీడ్. ఈ వేగాలను గురించి
వారొక సూత్రాన్ని వ్రాశారు, దానిపైన మొత్తం అధ్యాయాన్ని కేటాయించారు. ఒక్క సూత్రం పైననే మొత్తం అధ్యాయాన్ని వివరించారు. శరీరంలో ఆయా వేగాలు వచ్చినప్పుడు వాటిని ఎప్పుడూ ఆపకూడదు అని వారంటారు. మనమెప్పుడూ వాటిని ఆపకూడదు. అటువంటి వేగాలు కొన్ని మన శరీరంలో ఉన్నాయి. వాటిలో ఒకటి నవ్వు. మీకు ఒకవేళ సహజంగానే నవ్వు వస్తూ ఉంటే మీరు ఎప్పటికీ దానిని ఆపకూడదు. పూర్తిగా గట్టిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వండి ఒకవేళ నవ్వొస్తే. ఇప్పుడు మీరడుగుతారు, అసలింతకీ ఈ నవ్వు ఎలా వస్తుంది? ఈ నవ్వును గురించి వాగ్భటాచార్యులు చాలా వివరంగా వ్యాఖ్యానించారు. ఈ నవ్వు అనేది మన శరీరంలోని కొన్ని రసముల ప్రభావంగా వస్తుంది. నేటి భాషలో మనం చెప్పుకోవాలనుకుంటే కొన్ని ఎంజైమ్స్, మరికొన్ని హార్మోన్స్, వీటి ప్రభావం వల్ల నవ్వొస్తుంది. ఈ ఎంజైమ్స్ ఇంకా హార్మోన్స్ శరీరంలోని వేరువేరు గ్రంథుల నుంచి ఉత్పన్నమవుతాయి. ఉదాహరణకు మన శరీరంలో ఈ మెదడులో పీనియల్ గ్లాండ్ అని ఒకటుంటుంది. దాని నుంచి ఒక విధమైన రసం ఉత్పన్నమవుతుంది. నేను రసము అన్న మాటనే ఉపయోగిస్తాను. ఈ హార్మోన్స్ ఇంకా ఎంజైమ్స్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ఈ పీనియల్ గ్లాండ్లో ఉత్పన్నమయ్యే రసం నవ్వడానికి ఎంతగానో సహకరిస్తుంది. మీరడగవచ్చు, అంటే నవ్వుతున్నప్పుడు ఈ రసాలు ఉత్పన్నమవుతాయా? అవును. ఈ విషయంలో వాగ్భటులేమంటారంటే మొదట రసాలు ఉత్పన్నమవుతాయి, ఆ తరువాత నవ్వొస్తుంది. మరి ఈ రసాలు ఎలా ఉత్పన్నమవుతాయి? వారంటారు భావనతో. మీకా భావం కలగడంతోటే ఈ రసం ఉత్పన్నమవుతుంది. ఈ ప్రక్రియ అంతా సెకండ్స్లో జరుగుతుంది. సెకండులోని ఫ్రాక్షన్స్లో జరుగుతుంది. మీలో ఒక భావన కలుగుతుంది, వెంటనే రసం ఉత్పన్నమవుతుంది, ఆ పైన వెంటనే మీరు నవ్వుతారు. అందుకే వారంటారు నవ్వు ఎప్పుడు వచ్చినా ఆపుకోకూడదు. అయితే తరువాత మరో సూత్రం చెబుతారు. అది చాలా ప్రధానమైన సూత్రం. వారేమంటారంటే బలవంతంగా ఎప్పుడూ నవ్వకూడదు. బలవంతంగా మనం ఎప్పుడూ నవ్వకూడదు. ఎందుకంటే ఆ సమయంలో మీరు నవ్వే నవ్వు మెకానికల్గా ఉంటుంది. మెకానికల్ అంటే మీకు తెలుసు కదా, యాంత్రికమైనది, కృత్రిమమైనది. అందులో రసముండదు, భావముండదు, మీరు కేవలం నవ్వుతారు. వారంటారు ఎటువంటి భావము రసము లేనటువంటి నవ్వు మీ శరీరానికి ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు మీకు ఈ విషయం మరింత స్పష్టంగా అర్థం కావడానికి కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నాను. ఈ మధ్య భారతదేశంలో ఎన్నో లాఫింగ్ క్లబ్స్ నిర్వహించబడుతున్నాయి. మీరు కూడా బహుశా వెళుతూ ఉండవచ్చు. ఈ లాఫింగ్ క్లబ్స్లోని నవ్వు పూర్తిగా యాంత్రికం, మెకానికల్. వారు నోరు పగలదీసుకుని హాహాహా అని నవ్వమంటారు. అందులో రసమూ ఉండదు, భావమూ ఉండదు. అయితే వాగ్భటుల ప్రకారం నవ్వులో రసమూ ఉండాలి, భావమూ ఉండాలి. అయితే ఈ లాఫింగ్ క్లబ్స్లో మీకేదైనా జోక్ వినిపించి మీరు నవ్వేటట్లు చేస్తే మాత్రం, లేదు వారేదైనా యాక్టింగ్ చేసి దానివల్ల మీకు నవ్వొస్తే అది మంచిదే. మీకు లాఫింగ్ క్లబ్లో ఎవరైనా జోక్ వినిపించి మరేమైనా సరదాగా ప్రవర్తించడం వల్ల మీకు నవ్వొస్తే ఆ నవ్వులో రసమూ ఉంటుంది, భావమూ ఉంటుంది. కాని ఊరికే నోరు పగలదీసుకుని హాహాహాహా అంటే మాత్రం అందులో రసమూ ఉండదు, భావమూ ఉండదు. దాన్ని మీరు పక్కన పెట్టండి. ఎందుకంటే దానివల్ల ఇబ్బందులు కూడా కలుగుతాయి. రసమూ భావమూ లేనటువంటి నవ్వుచేత కడుపు నొప్పి పెడుతుంది. ఈ విధంగా వచ్చే కడుపు నొప్పి ఎప్పుడన్నా తీవ్రమైనటువంటి సమస్యలకు దారితీయవచ్చు. ఒక్కోసారి మీరు వినే ఉంటారు, నరంపై నరమెక్కడం. ఈ విధమైన నవ్వు వల్ల ఒక్కోసారి నరంపై నరమెక్కడం జరుగుతుంది. అలా ఒక్కసారి నరంపై నరం ఎక్కిందంటే ఇక డాక్టర్ దాన్ని సరిచేయలేడు. దానితో తాను ఆపరేషన్ చేయించుకోమంటాడు, కాంప్లికేషన్ పెరిగింది అని. కాబట్టి రసమూ భావమూ లేనటువంటి నవ్వును ఎప్పటికీ నవ్వకండి. మరోవైపు రసముతోనూ భావముతోనూ వచ్చే నవ్వును ఎప్పటికీ ఆపకండి. తప్పకుండా నవ్వండి. మీకు విషయం అర్థమైంది కదా? మీకు సహజంగానే ఏదైనా దృశ్యం చూడడం వల్ల గాని, ఏమైనా మాటలు వినడం వల్ల గాని, ఏదైనా క్రియను చూడడం వల్ల గాని నవ్వొస్తుంటే ఏమాత్రం ఆపకండి. గుండెల నిండుగా నవ్వండి. అంతేగాని ఎటువంటి భావము, ఎటువంటి రసము, ఏ విధమైన క్రియ లేనటువంటి నవ్వును మాత్రం ఎప్పుడూ తెప్పించుకోవడానికి ప్రయత్నించకండి. వారు సమంగా ఉండమని చెబుతారు, మధ్య మార్గంలో ఉండమని చెబుతారు. వారు అన్ని విషయాలలోనూ మధ్య మార్గంలో ఉండమని చెబుతారు. వారంటారు ఈ ఎక్స్ట్రీంలోకి వెళ్ళకండి, ఆ ఎక్స్ట్రీంలోకి వెళ్ళకండి. ఎందుకు? భారతదేశం
ఇటువంటి మధ్య మార్గానికి చెందిన వారి యొక్క దేశమే. ఈ భరతభూమి మధ్యమ మార్గానుయాయులకే సరిపడుతుంది. అందుకే మీరు ఈ ఎక్స్ట్రీమ్కి గాని ఆ ఎక్స్ట్రీమ్కి గాని వెళ్ళకూడదు. ఈరోజు భాషలో చెప్పాలంటే మీరు పూర్తిగా లెఫ్ట్కు వెళ్ళకూడదు, పూర్తిగా రైట్కు వెళ్ళకూడదు. సెంటర్లో ఉండండి, మధ్యలో ఉండండి. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మళ్లీ మళ్లీ చెబుతున్నదిదే. అతిగా భోగి కూడా కాకండి, అతిగా త్యాగి కూడా కాకండి, మధ్య మార్గంలో ఉండండి. కాబట్టి భారతదేశంలో శ్రీకృష్ణుడు చెప్పినా, వాగ్భటాచార్యులు చెప్పినా, లేదు మరెప్పుడైనా శ్రీరాముడు లక్ష్మణునికి చెప్పినా, వీరంతా భారతదేశం యొక్క స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని చెప్పారు. మీరొకవేళ యూరోప్లో గాని అమెరికాలో గాని ఉంటే మీరు ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్కి వెళ్లడానికి అనుమతించబడింది. భారతదేశంలో అలా కుదరదు. అందుకే నవ్వు విషయంలో గాని, భోజనం విషయంలో గాని, క్రియల విషయంలో గాని, ఏ విషయంలో అయినా పూర్తిగా లెఫ్ట్కు వెళ్ళకండి, పూర్తిగా రైట్కు వెళ్ళకండి, మధ్యలో ఉండండి. కాబట్టి నవ్వు విషయంలో కూడా వారి అభిప్రాయమిదే. కాబట్టి యాంత్రికమైన నవ్వు అంటే పూర్తిగా ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎప్పుడూ అనుసరించకండి. అలాగే నవ్వును ఆపకూడదు కూడా, అది ఎక్స్ట్రీమ్ రైట్. మధ్యలో ఉండండి, నవ్వొస్తే నవ్వండి. ఇదే నియమాన్ని మీరు ఎల్లప్పుడూ పాటించాలి. ఇక తరువాత విషయమేమిటంటే, వారంటారు నవ్వును ఎప్పటికీ ఆపకూడదు, ఎందుకంటే ఇదొక వేగం. అదేవిధంగా మరొక వేగముంది, అది తుమ్ము. మీరెప్పుడూ తుమ్మును ఆపకండి. అలాగని బలవంతంగా తుమ్మడానికి కూడా ప్రయత్నించకండి. తుమ్ము వస్తే ఆపకండి, అలాగని ప్రయత్నపూర్వకంగా కూడా తుమ్మకండి. మీరొకవేళ ప్రయత్నపూర్వకంగా తుమ్మేటట్లయితే వారొక పట్టికనిచ్చారు. అలా తుమ్మడం వల్ల వచ్చే 12-14 రోగాల పట్టిక. ఒకవేళ మీరు బలవంతంగా తుమ్మేటట్లయితే, అందుకే మీకు సహజంగా తుమ్ము వచ్చేటట్లయితే తుమ్మండి, దానిని ఆపకండి. దానిని ఆపినా కూడా 23-24 రోగాలొస్తాయి. అదే బలవంతంగా తుమ్మడానికి ప్రయత్నిస్తే 13-14 రోగాలొస్తాయి. ఆ రోగాల పూర్తి పట్టిక ఉంది, మీరది పుస్తకంలో చదువుకోవచ్చు. అదేవిధంగా మరో వేగం దాహం. దాహం కూడా ఒక గొప్ప వేగం. వాగ్భటులంటారు, మీకు దాహం వేస్తే మీరు తప్పకుండా నీరు త్రాగండి, దాహాన్ని ఓర్చుకోకండి. అయితే త్రాగే విధానాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. సిప్ సిప్ చేస్తూ త్రాగాలి. మీకెంతో తీవ్రంగా దాహమేస్తున్నా సిప్ సిప్ చేస్తూనే త్రాగాలి. త్వరత్వరగా నీళ్లు త్రాగడానికెప్పుడూ ప్రయత్నించకండి. వారంటారు, ఇలా త్వరత్వరగా నీళ్లు త్రాగడం వల్ల 2 రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఒకదానిని ఆధునిక భాషలో హెర్నియా అంటారు. వాగ్భటులు దానిని పేగు దిగడంగా సూచించారు. నేటి భాషలో దానిని హెర్నియా అంటారు. ఇక రెండవ వ్యాధి అపెండిసైటిస్. నీటిని వేగంగా త్రాగితే ఈ 2 రోగాలు వచ్చే అవకాశం ఉంది, హెర్నియా, అపెండిసైటిస్. ఒకవేళ మీరు పెద్ద వయసు వారనుకోండి, అంటే మీరు 60 ఏళ్లు పైబడిన వారనుకోండి, అప్పుడు మీరిలా వేగంగా నీళ్లు త్రాగుతూ ఉంటే మీకు హైడ్రోసిల్ వ్యాధి రావచ్చు, ప్రోస్టేట్ సంబంధించిన వ్యాధి కూడా రావచ్చు. అందుకే ఎప్పుడూ నీటిని త్రాగే విధానం మర్చిపోకండి, సిప్ సిప్ త్రాగాలి. అలాగే దాహం వేసినప్పుడల్లా తప్పకుండా నీళ్లు త్రాగాలి, దాహాన్ని ఆపకూడదు. కేవలం ఒక్క సమయంలో మాత్రమే వారు దాహం వేయకపోయినా నీళ్లు త్రాగమని చెబుతారు. అది ఉదయం నిద్రలేవగానే. ఉషాపానాన్ని గురించి వారు తెలియజేసిన సందర్భంలో ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో, బ్రహ్మముహూర్తమంటే సూర్యోదయానికి 1.5 గంటల ముందు సమయం, బ్రహ్మముహూర్తం సమయంలో మాత్రం దాహం వేయకపోయినా నీళ్లు త్రాగండి. ఆ ఒక్క సమయం విషయంలో మాత్రమే వారు దాహం వేయకపోయినా నీళ్లు త్రాగమని చెప్పారు. తక్కిన రోజంతటి విషయంలోనూ వారు చెప్పినదల్లా దాహం వేస్తే తప్పకుండా నీరు త్రాగాలి. అయితే భోజనం చేసిన వెంటనే మాత్రం త్రాగకూడదు. ఒకవేళ భోంచేసిన వెంటనే మీకు దాహం వేసినట్లయితే మజ్జిగ త్రాగి, లేదా పాలు త్రాగి, లేదా జ్యూస్ త్రాగి దాహాన్ని తీర్చుకోవాలి. భోంచేసిన 1.5 గంటల తరువాత మాత్రం మీరు నీటితో దాహాన్ని తీర్చుకోవచ్చు. కాబట్టి దాహమనేది ఒక వేగం, మనం దీనిని ఆపకూడదు. ఈ వేగాన్ని ఆపడం వల్ల ఏం జరుగుతుంది? దాహాన్ని బలవంతంగా ఆపడం వల్ల
వారొక పట్టిక తయారు చేశారు. 58 రోగాలొస్తాయి మీరు దాహాన్ని ఆపితే. మీకు దాహం వేసి మీరు నీళ్లు త్రాగకపోతే మీకు 58 రకాల రోగాలొచ్చే అవకాశం ఉంది. అందుకే ఇలా ఎప్పుడూ చేయొద్దని వారంటారు. మరోవైపు వారేమంటారంటే, ఉషాపానం సమయంలో తప్ప మరెప్పుడైనా దాహం వేయకపోయినా నీళ్లు త్రాగితే కూడా కొన్ని సమస్యలొస్తాయి. ప్రతిచోటా వారు మధ్యమ మార్గంలో చరించమని చెబుతారు. ఇటువైపుకు వెళ్ళకండి, అటువైపుకు వెళ్ళకండి. మరో ముఖ్య విషయం, వారంటారు మీరు మంచినీళ్ళెప్పుడు త్రాగినా కూర్చుని మాత్రమే త్రాగాలి. నిలబడి ఉండి నీళ్లు త్రాగడాన్ని వారు పూర్తిగా నిషేధించారు. ఎప్పుడూ కూర్చునే నీళ్లు త్రాగాలి. కూర్చోవడానికి 2 పద్ధతులు అనుకూలం. ఒకటి, గొంతుక కూర్చోవడం, అంటే ఆవుపాలు పితికే సమయంలో కూర్చునే విధంగా కూర్చోవడం. లేదంటే ఇప్పుడు నేను కూర్చున్నట్లుగా సుఖాసనంలో కూర్చోవడం. కుర్చీపై కూర్చొని నీళ్లు త్రాగడాన్ని కూడా వారు నిషేధించారు. అది నిజానికి సగం కూర్చోవడమే, పూర్తిగా కూర్చోవడం కాదు. కాబట్టి మీరు కుర్చీలో ఉండి నీరు త్రాగాలంటే ఎలా త్రాగాలో నేను మీకు చెప్పాను. ఇలా కాలుపై కాలు వేసుకుని సుఖాసనంలో కూర్చుని నీళ్లు త్రాగండి. ఆ తరువాత మరో వేగం గురించి వారు తెలియజేస్తారు. ఆ వేగాన్ని ఆపినా కూడా మీకెన్నో రకాల ఇబ్బందులు రావచ్చు అని. ఆ వేగాన్ని గురించి నేను మీకు చెబితే మీకెన్నో సంశయాలు, సందేహాలు కలుగుతాయి. ఆ వేగమే ఆకలి. ఈ ఆకలి ఎటువంటి వేగమంటే, దీనిని మీరు బలవంతంగా ఆపినట్లయితే, దీని విషయంలో వారు అన్నిటికంటే ఎక్కువగా రోగాలను లెక్కించారు. ఆకలిని బలవంతంగా ఆపినట్లయితే 103 రోగాలు వచ్చే అవకాశముందని వారు చెప్పారు. వారు చెబుతారు, మొదటి రోగం ఎసిడిటీతో ప్రారంభమవుతుంది. చివరి రోగం ప్రేగుల క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్. అందుకే ఆకలిని ఎప్పుడూ బలవంతంగా ఆపకండి అని వారంటారు. ఇప్పుడు మీకు వెంటనే మరో సందేహం వస్తుంది, మరి మేము ఉపవాసం చేస్తుంటాం కదా. వారొక సూత్రంలో ఏం చెబుతారంటే, ఉపవాసము శరీరాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. ఆ తరువాత వారు చెబుతారు, శరీరం శుద్ధమవుతే మనస్సు, చిత్తము రెండూ పరిశుద్ధమవుతాయి శరీరంతో పాటే. కాబట్టి ఉపవాసమనే ప్రక్రియ శరీరాన్ని, మనస్సును, చిత్తాన్ని మూడింటిని శుద్ధం చేసే ప్రక్రియ. అయితే అందుకు కొన్ని నియమాలున్నాయి. వారంటారు, మీకెప్పుడైనా మీ శరీరంలో అదనంగా ఏదో జరుగుతున్నట్లు అనిపిస్తుందనుకోండి. అదనంగా అంటే ఏమిటో నేను వివరిస్తాను. మీరు భోంచేస్తున్నారనుకోండి, మీకు ఎంత అవసరమో అంతే తీసుకుంటున్నాను అనిపిస్తుందనుకోండి. అలాగే ఒక్కోసారి మనం మరీ ఎక్కువగా తినేశామనిపిస్తూ ఉంటుంది. మనకు వెంటనే ఆ అనుభూతి కలుగుతుంది. ఈ శరీరం మీకు వెంటనే చెబుతుంది, ఈరోజు నువ్వు కొద్దిగా ఎక్కువగానే తిన్నావు. కనుక వారంటారు, అటువంటి పరిస్థితుల్లో అందుకు కారణమేదైనా, మీకేదైనా వంటకం రుచికరంగా అనిపించుండవచ్చు, లేదు మరెవరైనా మిమ్మల్ని బ్రతిమాలి మరీ బలవంతంగా తినిపించి ఉండవచ్చు, లేదు మీ మూడ్ ఏ విధంగా ఉందంటే మీరీ విషయంపైన దృష్టే పెట్టుండకపోవచ్చు, మీరేదో మాట్లాడుతూ ఎక్కువగా తినేశారనుకోండి. ఇటువంటి ఏదైనా కారణం చేత మీరు ఎక్కువగా తిన్నట్లయితే మీరు తప్పకుండా ఉపవాసాన్ని గురించి నిర్ణయించుకోవాలి. అంటే మీరు ఉపవాసం చేయండి. ఆ పైన వారు ఉపవాసానికి సంబంధించిన నియమాలు తెలియజేశారు. అది చాలా పెద్ద అధ్యాయము. దానిలో 2-3 ముఖ్యమైన అంశాలను మీకు చెబుతాను. మొదటి నియమమేమిటంటే, ఉపవాసం ఎప్పుడు చేసినా వారానికి ఒకరోజైతే మంచిది. వారానికి ఒకరోజు. 7 రోజుల పాటు మీరు నిరాటంకంగా ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో భోజనం చేస్తే వారంటారు, ఒకరోజు ఉపవాసం చాలా మంచిది, తప్పకుండా చేయవచ్చు. అయితే ఆ ఉపవాసం చేస్తున్న రోజు సమయానుసారం మధ్య మధ్యలో తప్పకుండా నీళ్లు త్రాగుతూ ఉండాలి. నీళ్లు త్రాగకుండా ఉపవాసం చేయడం మంచిది కాదు. నీళ్లు త్రాగుతూ ఉండండి మధ్య మధ్యలో. ఎందుకు త్రాగుతూ ఉండాలి? వారంటారు, మీరు ఉపవాసం చేస్తున్నప్పటికీ కడుపులో ఆమ్లాలు తయారయ్యే ప్రక్రియ మాత్రం ఆగదు, అది కొనసాగుతూనే ఉంటుంది. అది మీరు మరణించినప్పుడే ఆగుతుంది. అది నిరంతరం ఆమ్లాలను రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఇక కడుపులో రిలీజయ్యే ఆమ్లం హైడ్రోక్లోరిక్ యాసిడ్. మంచివి కాని ఆమ్లాలలో ఒకటిగా అది పిలువబడుతూ ఉంటుంది. కడుపులో ఎక్కువగా ఉండేది హైడ్రోక్లోరిక్ యాసిడే. అది రిలీజ్ అవుతూనే ఉంటుంది. అది రిలీజ్ అయ్యేది మీరు తిన్న అన్నాన్ని అరిగించడానికి. మీరేమో భోజనం చెయ్యరు, అది రిలీజ్ కావడం ఆగదు.
ఎందుకంటే శరీరం మీ కంట్రోల్లో ఉండదు, అది ప్రకృతి ఇంకా భగవంతుని కంట్రోల్లో ఉంటుంది. అందుకే వారంటారు, మీరు నీళ్లు త్రాగుతూ ఉంటే ఈ హెచ్సిఎల్ ఏదైతే ఉందో ఇది డైల్యూట్ అయి మూత్రం ద్వారా బయటికి వస్తుంది. అప్పుడది మీకు ఎటువంటి హాని చేయదు. ఒకవేళ మీరు నీళ్లు త్రాగకపోతే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మీ ప్రేగులను కాల్చివేస్తుంది. అలా మీ ప్రేగులు కాలిపోవడం వల్ల మీరొక దారుణమైన రోగం బారిన పడవచ్చు. మీరెంతగానో ఇబ్బంది పడవచ్చు, ఆ వ్యాధి నయం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే వాగ్భటులంటారు, శరీరంలోని ఏ భాగమైనా పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యిందంటే ఇక దాని రిపేర్ జరుగదు. ఒక్కసారి పర్మనెంట్ డ్యామేజ్ అయిందంటే అంతే. దానితో ఏం జరుగుతుంది? అల్సర్ వస్తుంది, పెప్టిక్ అల్సర్ వస్తుంది, ప్రేగులలో పుండు ఏర్పడుతుంది. చివరికి అది ఎంత తీవ్రమైన స్థితికి తీసుకెళ్తుందంటే ఇక డాక్టరు ప్రేగును కత్తిరించి బయటికి తీయవలసిందే అని చెబుతాడు. కాబట్టి ఆ పరిస్థితి రానివ్వకండి. మీరు ఉపవాసం చేయాలంటే 6 రోజుల పాటు 3 పూటల భోజనం చేస్తే 7వ రోజు మీరు ఉపవాసం ఉండవచ్చు. అయితే కొద్దిగా నీళ్లు త్రాగుతూ ఉపవాసం ఉండాలి. అంటే దీనర్థం, మరో మాటలో చెప్పాలంటే మీరు నిర్జలోపవాసం అస్సలే చెయ్యకూడదు. ఇప్పుడు మన దగ్గర నేనెన్నోసార్లు చూశాను, దుర్గామాత ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మనలో చాలామంది, కొందరైతే 7 రోజుల పాటు నిర్జలోపవాసం చేస్తారు. 7 రోజుల పాటు నిరాటంకంగా. అది మీకు చాలా సమస్యలు తెచ్చిపెడుతుంది. మీరెంతో భక్తిభావంతోటే చేస్తారు, కాని అది మీకు శారీరకంగా కష్టాన్ని కలిగించేదైతే అదంత మంచిది కాదు. వాగ్భటులు చాలా సుందరమైన సూత్రం ఒకటి వ్రాస్తారు. వారంటారు, శాకాహారులెవరైతే ఉన్నారో, శాకాహారులు, మీలో ఎక్కువగా శాకాహారుల కోవకే చెందుతారు, వారికి ఉపవాసం మంచిది కాదు, దీర్ఘకాలికమైన ఉపవాసం. అయితే మాంసాహారం తీసుకునేవారు మాత్రం తప్పకుండా ఉపవాసం చేసే తీరాలి. మాంసాహారం తీసుకునేవారు దీర్ఘకాలికంగా ఉపవాసం తప్పకుండా చేయాలి. శాకాహారం తీసుకునేవారికి మాత్రం దీర్ఘకాలికంగా ఉపవాసం చెయ్యడం మంచిది కాదు. ఇది వారు వ్రాసిన తరువాత నేను అబ్జర్వ్ చేయడం ప్రారంభించాను. ప్రకృతిలో 2 రకాల జంతువులున్నాయి, మీకు తెలుసు. కొన్ని మాంసం మాత్రమే తీసుకుంటాయి, హింసను చేసే తమ కడుపు నింపుకుంటాయి. మరికొన్ని శాకాహారులే. ఆవుంది, మేక ఉంది, గేదె ఉంది, ఎద్దు ఉంది, పిచ్చుక ఉంది. ఇవన్నీ శాకాహారులుగా పరిగణించబడతాయి. అయితే పులి ఉంది, చిరుతపులి ఉంది, హైనా ఉంది, నక్క ఉంది, కుక్క ఉంది. ఇవి మాంసం కూడా తింటాయి. కొన్నైతే కేవలం మాంసాన్నే తింటాయి. ఉదాహరణకు పాము. పెద్ద కొండచిలువ విషయం తీసుకున్నా, రసెల్స్ వైపర్ లేదా కృష్ణసర్పం విషయం తీసుకున్నా, ఇవి మాంసాన్నే తింటాయి. కప్పలను తింటాయి, బల్లులను తింటాయి. అటువంటి జీవులు వేటినైనా తింటాయి. అయితే ఇవి ఎంతో ఖచ్చితంగా నియమాన్ని పాటిస్తాయి. వాగ్భటుని బోధనంతా ఇవే బాగా నేర్చుకున్నాయి. నిజమే, కొండచిలువను నేనెంతో అబ్జర్వ్ చేశాను. అది ఒక్కసారి తిన్నదంటే అది దేన్నైనా తింటుంది. అదొక పెద్ద మేకను కూడా మింగేస్తుంది. నిజమే, అంత తింటుంది కొండచిలువ. అయితే ఒక్కసారి తిన్నదంటే మాత్రం 15 రోజుల పాటు ఉపవాసమే చేస్తుంది. 15 రోజుల పాటు. ఇక మళ్ళీ 16వ రోజు తింటుంది. అందుకే వాగ్భటులేమంటారంటే, నియమమేమిటంటే, మీరు మాంసాహారం తీసుకునేటట్లయితే, ఏ విధమైన మాంసాహారమైనా, మీరు దీర్ఘకాలిక ఉపవాసం చేయాలి. అందుకు కారణమేమిటి? కారణమదే. ఈ మాంసాహారుల విషయంలో ఏం జరుగుతుందంటే, కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది కదా, మాంసాహారుల విషయంలో ఆ రిలీజ్ మందగిస్తుంది. మాంసము పచనం కావడం వల్ల దాని నుండి మీ శరీరానికి ఏమేమి లభిస్తుందో వాటి ద్వారా మీ శరీరంలో యాసిడ్స్ యొక్క రిలీజ్ మందగిస్తుంది. కాబట్టి అవి తక్కువగా ఉత్పత్తి అవుతాయి. అందుకే వారు దీర్ఘకాలికంగా ఉపవాసం చేయవచ్చు. శాకాహారుల విషయంలో వారు చెప్పారు, దీర్ఘకాలికమైన ఉపవాసం చేయకూడదు. ఏదైనా కారణవశాత్తు మీరు చేయవలసి వస్తే ఈ నియమాన్ని దృష్టిలో ఉంచుకోండి. మధ్య మధ్యలో నీళ్లు త్రాగుతూ ఉండాలి. ఇప్పుడు మీరడుగుతారు, మరి నీళ్లెలా త్రాగాలి? ఆ నీటిని గురించి వారు 25-30 సూత్రాలు వ్రాశారు. ఉదాహరణకు, లవంగపు నీటిని మీరు త్రాగాలి.
లవంగపు నీటిని మీరు తీసుకోవాలి. అలాగే పెసరపప్పు నీటిని తీసుకోవాలి. పెసరపప్పు మీకు తెలుసు కదా, పెసరపప్పు నీటిని చేయడం మీకు తెలుసు కదా, ఆ పెసరపప్పు నీటిని తీసుకోవాలి. నీటిలో నెయ్యిని కలుపుకొని తాగాలి. ఇలా వాగ్భటులు మాత్రమే వ్రాశారు, మరెవరూ వ్రాయలేదు. పాలలో నెయ్యి కలుపుకొని త్రాగమని చరకుడు చెప్పాడు, సుశ్రుతుడు చెప్పాడు, పరాశరుడు చెప్పాడు, నిఘంటు చెప్పాడు, ఎంతోమంది చెప్పారు. నీటిలో నెయ్యిని కలుపుకొని త్రాగమని మాత్రం వాగ్భటులు మాత్రమే చెప్పారు. అంటే మీరు దీర్ఘకాలికంగా ఉపవాసం చేసేటట్లయితే నీటిలో నెయ్యిని కలుపుకొని, నెయ్యి అంటే ఆవు నెయ్యి మాత్రమే, వారెక్కడా గేదె నెయ్యిని గురించి ప్రస్తావించలేదు. ఒకే ఒక్క చోట చెబుతారు, పహిల్వానులు కుస్తీ పోటీల్లో పాల్గొనేవారు మాత్రం గేదె నెయ్యిని తినాలి అని. తక్కిన వారందరూ గేదె నెయ్యి తినకూడదు, ఆవు నెయ్యే తినాలి. కాబట్టి నీటిలో నెయ్యిని కలుపుకొని త్రాగాలి. పూర్ణజలం త్రాగాలి. పూర్ణజలం అంటే అర్థం మరగబెట్టి చల్లార్చిన నీరు. అందులో కొద్దిగా సున్నం కూడా కలుపుతారు. ఇలా చెబుతూ వారు దాదాపు 23-24 సూత్రాలు వ్రాశారు. అది ఎక్కువసేపటి వరకు ఉపవాసం చేసేవారి కోసం. అంటే మీలో జైన ధర్మాన్ని అనుసరించేవారు ఎక్కువసేపు ఉపవాసం ఉంటూ ఉంటారు, వారి కోసం. అయితే ఒకచోట వాగ్భటులేమని వ్రాస్తారంటే, ఉపవాసము చెయ్యాలి అంటే చెయ్యడానికి ఒక చక్కటి పద్ధతి ఉంది. ఒకరోజు భోంచేయడం, ఒకరోజు ఉపవాసముండడం, ఒకరోజు భోంచేయడం, ఒకరోజు ఉపవాసముండడం. ఇలా చేయడం మంచిదని వాగ్భటులు చెబుతారు. సరే, మీకు తప్పనిసరి పరిస్థితుల్లో 6 రోజుల పాటు భోంచేసి ఒకరోజు ఉపవాసం ఉండేట్లయితే పర్వాలేదు. కానీ మీకు హృదయపూర్వకంగా ఉపవాసం చెయ్యాలి అనిపిస్తుంటే మాత్రం ఇది చాలా మంచి పద్ధతి. ఒకరోజు తినడం, ఒకరోజు ఉపవాసముండడం. ఇలా చేస్తూ పోవడం వల్ల కొద్ది రోజులలో మీ శరీరం దానికి అలవాటు పడిపోతుంది. మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్లు కూడా దానిననుసరించే ఉత్పత్తవుతూ ఉంటాయి. కొద్ది రోజుల్లోనే, మొదట్లో కొద్ది రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడతారు, కాని తరువాత మాత్రం అలవాటు పడిపోతారు. కొద్ది రోజుల్లోనే. బహుశా అందుకేనేమో జైన ధర్మంలో ఈ వర్షీ తపస్సును చేసేవారిని ఎంతగానో గౌరవిస్తారు. వారిని భాజా భజంత్రీలతో, పూలమాలలతో సత్కరించి వేదికపై కూర్చుండబెడతారు. బహుశా అందుకు కారణం వారెంతో శాస్త్రీయమైన కార్యాన్ని నెరవేరుస్తున్నారు. ఇలా వారు ఆకలిని గురించి ఏం చెబుతారంటే, ఆకలి యొక్క వేగాన్ని ఎప్పుడూ ఆపకూడదు. మీరు కష్టపడి పనిచేసేవారైతే, శ్రామికులైతే అసలే ఆపకూడదు. వాగ్భటులేం చెబుతారంటే, పొలంలో పనిచేసే శ్రామికులకు లేదా రైతులకు ఉపవాసం కూడదు. వారు ఉపవాసం చేయకూడదు. రోడ్డుపై రిక్షా తొక్కేవారు, తోపుడు బండిని నడిపేవారు, వారు ఉపవాసం చేయకూడదు. శారీరక శ్రమ అధికంగా చేయని వారి కోసమే ఉపవాసం విధించబడింది. అంటే మీ వంటి వారి కోసం, నా వంటి వారి కోసం మాత్రమే ఉపవాసం. శారీరక శ్రమ అధికంగా చేసేవారు ఉపవాసం చెయ్యకూడదు. వారికి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడే భోంచేయాలి. అయితే వారంటారు, ప్రతిరోజూ ఒకే సమయంలో తినడం అలవాటు చేసుకుంటే అదే సమయంలో ఆకలి దానంతటదే వేస్తుంది. ఉదయం పూట వారు చెబుతారు ఎంతో మంచిది. మధ్యాహ్నం పూట వారి ప్రకారం కొద్దిగా మంచిది. సాయంత్రం పూట అంతకంటే తక్కువ మంచిది. అంటే మనం ఉదయం పూట ఎక్కువగా భోంచేయాలి, మధ్యాహ్నం పూట అంతకంటే కొద్దిగా తక్కువగా తీసుకోవాలి, సాయంత్రం పూట బాగా తక్కువగా తీసుకోవాలి. దీనిని గురించి మీకు మొదటి రోజు, రెండవ రోజు నేను చెప్పాను. మరొక వేగాన్ని కూడా వారు ఎప్పటికీ నిరోధించకూడదు అని చెబుతారు. అదేమిటంటే ఆవలింతలు. వారంటారు, ఆవలింతలు ఎప్పుడు వచ్చినా వాటిని ఆపకూడదు. అవి ఎప్పుడు వస్తాయి? ఈ విషయంలో నేను కొద్దిగా ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని జోడించి చెబుతాను. వాగ్భటులు ఈ విషయంలో చెప్పింది కొద్దిగా ఆలస్యంగా మీకు అర్థమవుతుంది. అదే ఆధునిక విజ్ఞాన శాస్త్రం చెప్పింది త్వరగా అర్థమవుతుంది. బ్లడ్లో ఆక్సిజన్ యొక్క మోతాదు తగ్గినప్పుడల్లా ఆవలింతలొస్తాయి. ఎక్స్ట్రా ఆక్సిజన్ తీసుకోవడానికి నోరు తెరిచి మీరు ఆవులిస్తారు. ఇది ఎక్స్ట్రా ఆక్సిజన్ తీసుకోవడానికి. అందుకే వారంటారు ఎప్పుడూ ఆవులింతలను ఆపకూడదు. మనం చేస్తూ ఉంటాం కదా, సిగ్గుతో నోరు మూసుకుని బలవంతంగా ఆవులిస్తూ ఉంటాం. అది చాలా ప్రమాదకరం. అది ఏమాత్రం మంచిది కాదు. మీరు పూర్తిగా నోరు తెరిచి ఆవులించండి. ఎందుకంటే మీ శరీరం నుంచి మీకు ఆజ్ఞ లభిస్తూ ఉంది. నువ్వు నోటిని పూర్తిగా తెరువు,
ఆక్సిజన్ను పరిపూర్ణంగా స్వీకరించు అని. పిల్లలకు కూడా అలాగే నేర్పించండి. ఇది ప్రకృతి సిద్ధమైన క్రియ. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వచ్చేది. ఇందులో సిగ్గుపడవలసిందంటూ ఏమీ లేదు. ఎన్నోసార్లు మీరు నోటికి అడ్డంగా చేతునుంచుకుంటారు. ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీరు వాయువు లోనికి వెళ్లకుండా ఆపుతున్నారు. ఆవులింత వచ్చేదే ఎక్కువ ఆక్సిజన్ కోసం. శరీరంలోకి పరిశుద్ధమైనటువంటి వాయువు ప్రవేశించడానికే ఆవులింత వస్తుంది. అటువంటిది మీరు నోరు మూసుకుని ఆవులిస్తే అదేమాత్రం మంచిది కాదు. ఎప్పుడూ అలా చేయకండి. నోరు బాగా తెరిచి ఆవులించండి. అయితే ఇక్కడ వారు మరో విషయం చెబుతున్నారు. ఇక్కడ జైన దర్శనానికి సంబంధించిన లోతైన విషయం ఒకటి గ్రహించాలి. వారొక చోట ఏం రాస్తారంటే, మీకంటే ఎక్కువ జ్ఞానులు, మీకంటే ఎక్కువ తపస్వులు మీకు దగ్గర ఉంటే వారికి దూరంగా వెళ్లి మీరు ఆవులించాలి. ఈ విషయాన్ని మీకు వివరించాలంటే, మీరొక గొప్ప సాధుమహాత్ముని దగ్గర కూర్చున్నారనుకోండి. వారు జ్ఞానంలోనూ తపస్సులోనూ కూడా మీకంటే ఉన్నతులు. వారి దగ్గర కూర్చుని మీరెప్పుడూ ఆవులించకండి. మీరు లేచి దూరంగా ఒక మూల కూర్చుని ఆవులించండి. అయితే దానివల్ల వేగం ఆగిపోతుందేమో అనుకునేటట్లయితే అందుకొక మార్గముంది. అయితే అది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చేయవలసినది. జేబులో నుంచి చేతి రుమాలు తీయండి, ప్రయత్నించండి. ఎందుకంటే మీ ఆవులింత వారిని ఇబ్బంది పెట్టేదవుతుంది. మీకు తెలుసు కదా, ఇది ప్రకృతి సిద్ధ నియమం. మీరు ఎంతైతే ఆక్సిజన్ తీసుకుంటారో అంతే కార్బన్ డయాక్సైడ్ బయటికి వస్తుంది. లేకుంటే ఆక్సిజన్ కోసం స్పేస్ తయారు కాదు కదా. కాబట్టి మీలోని చెడుగాలిని ఆ సాధుమహాత్ముడికెందుకిస్తారు? ఎందుకంటే మీ కార్బన్ డయాక్సైడ్ ఆ సాధువు యొక్క కార్బన్ డయాక్సైడ్తో పోలిస్తే చాలా తక్కువ స్థాయికి చెందింది. అందుకు కారణం మీరు చెయ్యకూడని పనులెన్నో చేస్తూ ఉంటారు. మీ జీవితంలో తపస్సు అంత ఎక్కువగా ఉండదు, సంయమం అంత ఎక్కువగా ఉండదు. పైగా లోభము, అత్యాశ, మదము, కామము, క్రోధము ఇటువంటివన్నీ మీలో నిండి ఉంటాయి. వారి జీవితము ఇటువంటి కల్మషాలన్నిటికీ అతీతము. అందుకే మీరు వదిలే కార్బన్ డయాక్సైడ్ వారికెంతో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ కారణం చేతనే వారంటారు, మీరు గొప్ప సాధుమహాత్ముల దగ్గర ఉన్నప్పుడు మీకు ఆవలింతలు వచ్చేటట్లయితే దూరంగా వెళ్లి ఆవలించండి. ఇక తట్టుకోలేని పరిస్థితి వస్తే, ఇది నేను జోడిస్తున్న విషయం, వాగ్భటులిలా చెప్పలేదు. నోటికి ముందు చేతిగుడ్డను ఉంచుకుని ఆవలించండి. మరో విధంగా చెప్పాలంటే, మీరు నోటికి అడ్డుగా చేతిగుడ్డను పెట్టుకుని ఆవలించడమనేది కేవలం సాధుమహాత్ముల ముందు మాత్రమే చెయ్యాలి. ఇక జీవితంలో మరే పరిస్థితుల్లోనూ దానిని ఆపకూడదు. ఇలాగే మరో వేగముంది, దానిని ఆపినా కూడా ఎన్నో ఇబ్బందులొస్తాయి. అది మూత్రం యొక్క వేగం. మూత్ర వేగాన్ని మీరు ఎప్పుడూ ఆపకూడదు. మీకు మూత్రం వస్తున్నట్లుగా అనిపిస్తున్నదనుకోండి, శరీరం సిగ్నల్ ఇచ్చిందనుకోండి, వెంటనే దానిని బహిర్గతం చెయ్యండి. ఈ విషయంలో ఆధునిక విజ్ఞానశాస్త్రం చెప్పే విషయాలు మీకు చెబుతాను. అంతకంటే ముందు వాగ్భటులేం చెబుతారో చెబుతాను. వారంటారు, మూత్రవేగాన్ని ఆపడం వల్ల రక్తంలోని వికారాలన్నీ మీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. రక్తం యొక్క వికృతులన్నీ మీ శరీరంలో ప్రవేశిస్తాయి. నేను ఈ ఎక్స్పెరిమెంట్ని ఒకసారి నామీదే చేసి చూశాను. ఒకసారి మూత్రం యొక్క వేగాన్ని ఆపి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని. వెంటనే నేను అనుభూతి చెందాను. శరీరంపై ఒత్తిడి పెరిగింది, ప్రెజర్ పెరిగింది. శరీరంలో ప్రతి భాగంపైనా ప్రెషర్ పెరిగింది. పైగా నేనెంతోమంది రోగులకు చికిత్స కూడా చేస్తుంటాను. ఎంతోమంది రోగులు నా దగ్గరికి వస్తూ ఉంటారు, మాకసలు మూత్ర విసర్జన కావట్లేదు అంటూ. నేను చూసినదేమిటంటే, వారి జీవితంలో దారుణమైన వేదన, కష్టము వారు అప్పుడే అనుభవిస్తారు మూత్ర విసర్జన ఆగిపోయినప్పుడు. వారంటారు, ఏమైనా చెయ్యండి, దయచేసి దీన్ని రిలీజ్ చేయండి అని. ఎందుకంటే దీనిని ఆపడం ఏమాత్రం మంచిది కాదు. అందుకే మూత్రం యొక్క వేగాన్ని ఎప్పుడూ ఆపకూడదు. దానివల్ల అన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు శరీరంపై పడతాయి. అన్ని విధాలైన గ్రంథులపైన ఒత్తిడి పెరుగుతుంది, రక్తంపై ఒత్తిడి పెరుగుతుంది, అన్ని రకాల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే మూత్రాన్ని ఆపడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి, వచ్చిన వెంటనే వెళ్ళండి. ఇప్పుడు మీ మనసులో మరో ప్రశ్న కలగవచ్చు, మరీ తరచుగా మూత్రం వస్తూ ఉంటే ఏం చేయాలి? 10 నిమిషాలకొకసారి వస్తూ ఉండడం, అరగంటకొకసారి వస్తూ ఉండడం, మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడల్లా 1-2 బిందువులు వచ్చి ఆగిపోవడం, ఇలా జరుగుతూ ఉంటే మీకు ఏదో రోగమున్నదన్న విషయం గుర్తించండి.
ఒకవేళ ధారాళంగా మూత్రం వస్తూ ఉంది అంటే చింతించే పని లేదు. కానీ ఆగి ఆగి రావడం, 2-3 బిందువులొచ్చి మళ్ళీ ఆగి మళ్ళీ రావడం, మళ్ళీ 2-3 బిందువులొచ్చి మళ్ళీ ఆగడం, ఇలా జరుగుతూ ఉంది అంటే మీరు ఖచ్చితంగా ఏదో వ్యాధికిలోనే ఉన్నట్లు. మీరు తప్పకుండా ప్రత్యేక పరిజ్ఞానమున్న వ్యక్తి చేత చికిత్స చేయించుకోవాలి. ఆ ప్రత్యేక పరిజ్ఞానమున్న వారి చేత చికిత్స చేయించుకోవలసిన 15% ఉంది కదా, వీరు ఆ కోవకు చెందుతారు. ఆ విశేష పరిజ్ఞానమున్న వైద్యులు మీ సమస్యకు పరిష్కారాన్ని ఎంతో తేలికగా మందులతోటి, ఔషధాలతోటి సూచించగలుగుతారు. అది ఎంతో తేలిక, సుసాధ్యం కూడా. ఇక తరువాతి విషయం, ఇదే విధంగా వారు మలం యొక్క వేగాన్ని కూడా ఆపకూడదని చెబుతారు. మూత్రము, మలము. మీకు టాయిలెట్కు వెళ్లాలనిపిస్తూ ఉందనుకోండి, తప్పకుండా వెళ్ళండి. ఆ విషయంలో మీరు ఆలోచించవలసిన పనే లేదు. మీరనవచ్చు, ఒక్కోసారి పరిస్థితులు అనుకూలంగా ఉండవు అని. నా ఉద్దేశ్యంలో అంత అనుకూలంగా లేని పరిస్థితులే లేవు. ట్రైన్లో అంతటా టాయిలెట్ రూమ్స్ ఉన్నాయి, విమానాల్లో అంతటా టాయిలెట్ రూమ్స్ ఉన్నాయి, మీ ఇళ్లలో ఎలాగూ ఉన్నాయి, ఇక్కడ మీరు కూర్చున్న చోట ఉన్నాయి. మరి రోడ్డుపై వెళుతున్నప్పుడెప్పుడైనా అనుకుంటే ప్రభుత్వం వారు ఎన్నో చోట్ల ఏర్పాటు చేశారు. అంటే మీరు ఆ వేగాన్ని ఏమాత్రం ఆపకుండా ఉండడానికి సాధ్యమైనంత ఎక్కువగా ప్రయత్నించండి. అటువంటి స్పందన కలుగుతూ ఉంది అంటే తప్పకుండా వెళ్ళండి, వెంటనే వెళ్ళండి. ఇప్పుడు మీకు మళ్ళీ అదే సందేహం రావచ్చు, మూత్రం విషయంలో లాగానే మీకు మళ్ళీ మళ్ళీ టాయిలెట్ వస్తూ ఉంటే? వాగ్భటులేం చెప్పారంటే, ఒక్క రోజులో 2 సార్లు మీరు శౌచక్రియకు వెళుతూ ఉన్నారు అంటే అది సాధారణమైన విషయం, నార్మల్. అంటే మీకు ఏ సమస్య లేదనర్థం. ఒక రోజులో 2 సార్లు మీరు వెళ్ళేటట్లయితే ఆ 2 సార్లు మీ శరీరాన్ని బట్టి ఉదయము, సాయంత్రం కావచ్చు, మరికొందరికి ఉదయము, మధ్యాహ్నము కావచ్చు, మరికొంతమందికి ఉదయం పూటనే 2 సార్లు కావచ్చు. ఇలా వారంటారు 2 సార్ల వరకు సాధారణమే. 3 సార్లైతే మాత్రం అది కొద్దిగా అసాధారణం. 3 కంటే ఎక్కువ సార్లు వెళ్ళనే కూడదు. మీరు వెళ్ళవలసి వస్తూ ఉంది అంటే ఏదో సమస్య ఉంది, కాబట్టి మీరు విశేష పరిజ్ఞానమున్న వారి చేత చికిత్స చేయించుకోవాలి. కాబట్టి మలం యొక్క వేగాన్ని మీరాపకూడదు, మూత్రం యొక్క వేగాన్ని మీరాపకూడదు, ఆవులింత వస్తే మీరాపకూడదు, దాహం వేస్తుంటే మీరెప్పుడు ఆపుకోకూడదు, తుమ్మొస్తే మీరాపకూడదు. ఇలా దాదాపు 14 వేగాలను గురించి వారు వివరించారు. నేను కొన్నిటి గురించి మీకు చెప్పాను. తక్కిన వాటి గురించి తెలుసుకోవాలంటే మీరు పుస్తకాన్ని చదువుకోవచ్చు. ప్రతిసారి ఇదే సమస్య వస్తోంది, ఏం చెప్పాలా, ఏం వదలాలా అని. మనం మరికొంత ముందుకు వెళితే మీ జీవితాన్ని గురించి వారేం చెబుతున్నారంటే, ఒక్క వేగం విషయంలో మాత్రం సాధువులు, సంతులు, తపస్వులు, తేజస్వులు, మహంతులు, మహాత్ములు వారు మాత్రమే ఆ వేగాన్ని నిరోధించగలరు, తక్కినవారు నిరోధించలేరు. సాధువులు, సంతులు, మహంతులు వీర్యం యొక్క వేగాన్ని ఆపాలి. గృహస్థ జీవనాన్ని కొనసాగించేవారు మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. దీనిపై వాగ్భటాచార్యులు చాలా దీర్ఘమైన వ్యాఖ్యానం చేశారు. సాధువులు, సంతులు, మహాత్ములు, యోగులు, బ్రహ్మచారులు, తేజస్వులు, తపస్వులు వీరి విషయంలో వారు నిర్దేశించారు. వారు తప్పకుండా తమ వీర్యం యొక్క వేగాన్ని నిరోధించాలి. వారలా నిరోధించలేకపోతే వారి సాధుత్వము, సన్యాసులుగా వారి ఔన్నత్యము బలహీనపడుతుంది. ఇక మీలా గృహస్థ జీవనం గడిపేవారి విషయంలో వీర్యం యొక్క వేగాన్ని ఆపడం ఎంతో ప్రమాదకరం. దీనిని వారు కామవేగమని పిలుస్తారు. కామవేగాన్ని గృహస్థులు ఎప్పుడూ ఆపకూడదు. సాధువులు, సంతులు మాత్రం తపస్సు ద్వారా దానిని నియంత్రించడానికే ప్రయత్నిస్తూ ఉండాలి. సాధువులు, సంతుల జీవితం పూర్తిగా ఇదే విషయం కోసం వెచ్చించబడినా వారంటారు వారి జీవితం నిరర్థకమైనట్లు కాదు అని. వారెందుకు నియంత్రించుకోవాలి, మీరెందుకు నియంత్రించుకోకూడదు అన్న విషయాన్ని విశ్లేషిస్తూ పోతే చాలా సమయం పడుతుంది. నేను మీకు సూచనప్రాయంగా చెబుతున్నాను. వీర్యం యొక్క వేగం, కామం యొక్క వేగం మీరు ఆపేటట్లయితే చాలా దారుణమైన ఫలితాలనిస్తుంది. అదే సాధువులు, సంతులు, మహాత్ముల విషయంలో వారంటారు వారు ఆపలేకపోతే వారి విషయంలో ఎంతో ప్రమాదకరమవుతుంది. వారు జీవితాంతం
ఆ నియంత్రణకై ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ నియంత్రణకు అనుగుణంగానే వారి దినచర్య, వారి ఋతుచర్య, వారి ఆహార పద్ధతులు ఉంటాయి. వాగ్భటాచార్యులు ఎన్నో సూత్రాలలో వివరించారు. సన్యాసులు, తపస్వులు, సాధువులు అయిన వారి దినచర్య మీ దినచర్య కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అలా ఉండాలి కూడా. అలాగే మీ దినచర్య, ఋతుచర్య, ఆహారచర్య సాధువులు, సంతుల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉండి తీరవలసిందే. ఈ భేదాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. మనం అంటుంటాం కదా, సాధువులు, సంతులు, మహాత్ముల భోజనం కారంతో, మసాలాలతో కూడి ఉండకూడదు, బాగా చప్పగా ఉండాలి, అందులో నెయ్యి, నూనె చాలా తక్కువగా ఉపయోగించాలి, వగైరా వగైరా. అదే మీ విషయానికి వచ్చేసరికి మీ భోజనంలో కారంతో కూడిన మసాలాలు ఉన్నా పర్వాలేదు, నెయ్యి, నూనె ఎక్కువగా ఉన్నా పర్వాలేదు. కాబట్టి గృహస్థుల యొక్క జీవన విధానం, వారి ఆహారచర్య, ఋతుచర్య, దినచర్య, ఇంకా సాధువులు, సన్యాసుల జీవన విధానం, వారి దినచర్య, ఋతుచర్య, ఆహారచర్య, ఈ రెండింటి మధ్యలో ఎంతో వ్యత్యాసముంటుంది. ఈ విషయాన్ని ఎంతో దీర్ఘంగా విశ్లేషించవచ్చు. సమయాభావం వల్ల నేను చెప్పడం లేదు. ఇక ఇప్పుడు నేను ఇంతవరకు మీకు చెప్పిన విషయాలన్నింటినీ సమరైజ్ చేస్తాను. ఇప్పటి వరకు 6-7 రోజులుగా చెప్పినదంతా సమరైజ్ చేస్తాను. ఈ సమ్మరీని మాత్రం మీరు ఎంతో శ్రద్ధతో వినండి. లేదంటే మళ్ళీ వ్రాసుకోండి. ఒకసారి వ్రాసుకున్నా మళ్ళీ వ్రాసుకోండి. దానివల్ల నష్టమేమీ లేదు. అలా చేయడం వల్ల మీ మనసులో కూడా స్థిరపడిపోతుంది. ఎందుకంటే ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ వ్రాస్తే అది బాగా గుర్తుంటుంది. వింటే ఎలాగూ గుర్తుంటుంది, కానీ అంతకంటే ఎక్కువగా వ్రాస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. ఇవన్నీ మీరు చెప్పిన విషయాలే కదా అని మీకు అనిపించవచ్చు. అయినా కూడా నేనీరోజు మొత్తం విషయాన్ని సమప్ చేయవలసిందే. ఆ తరువాతే మనం ప్రశ్నోత్తరాల సంగతి చూద్దాం. మీరొక సాధారణ గృహస్థు అయితే, సాధారణ గృహస్థు అంటే అర్థం, వాగ్భటుని పరిభాషలో సాధువులు, తపస్వులు, మహాత్ములు, బ్రహ్మచారులు వీరు అసాధారణ శ్రేణికి చెందినవారు. మీరు సాధారణ శ్రేణికి చెందినవారుగా పరిగణించబడతారు. మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే, ఏ వైద్యుణ్ణి సంప్రదించకుండా జీవితాంతం కొనసాగించాలంటే, ఎటువంటి విశేష చికిత్సా పరిజ్ఞానమున్న వ్యక్తి యొక్క అవసరం లేకుండానే మీరు మీ జీవితాన్ని ఎలా జీవించాలో నేను గత 6-7 రోజులుగా వివరిస్తూ వచ్చాను. ఈరోజు మళ్లీ ఆ విషయాలను చెబుతున్నాను, రిపిటీషన్ చేస్తున్నాను, మీకు గుర్తుండాలని. కాబట్టి మీ వంటి వారి కోసం మొట్టమొదట ముఖ్యమైన నియమం ఏమిటంటే, భోజనం చేసిన తరువాత వెంటనే నీళ్లు త్రాగకూడదు. ఇది ఎంతో ముఖ్యమైన, ఎంతో అవసరమైన నియమం. భోజనం చేసిన తరువాత వెంటనే నీళ్లు త్రాగకూడదు. 1.5 గంట తరువాత మాత్రమే త్రాగాలి. ఎందుకో నేను మొదటే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భోజనం చెయ్యడంతోటే కడుపులో అగ్ని ప్రదీప్తమవుతుంది. దానిని జఠరాగ్ని అంటారు. జఠరము అన్న స్థానంలోనే అన్నము పచనమవుతుంది. తెలుగులో దానిని జీర్ణాశయమంటారు, సంస్కృతంలో జఠరమంటారు. జఠరంలో అగ్ని ప్రదీప్తమవుతుంది. అది 1.5 గంట వరకు మాత్రమే ఉంటుంది. 1.5 గంట వరకు మీరు నీళ్లు త్రాగకపోతే అగ్ని తన పని సక్రమంగా చేస్తుంది. మీరు తిన్న ఆహారం సక్రమంగా పచనమవుతుంది, రసంగా మారుతుంది. మీకా ప్రక్రియ చెప్పాను. మొట్టమొదట తిన్న ఆహారము పేస్ట్గా మారుతుంది. మీరు మెత్తగా ఖిచిడీ చేస్తారు కదా, ఖిచిడీ, అలా భోజనం తయారవుతుంది. అలా 1.5 గంటలో తయారవుతుంది. ఆ తరువాత రసం ఉత్పన్నమవుతుంది. రసం ఉత్పన్నమైనప్పుడు నీటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నీరు లేకుండా రసం తయారు కాదు. అందుకే 1.5 గంటల తరువాత కడుపు నిండా నీళ్లు త్రాగాలి. ఇది ఎంతో అవసరమైన, ఎంతో ముఖ్యమైన మొదటి నియమం. రెండవ నియమం, నీరు ఎప్పుడు త్రాగినా గుటక తరువాత గుటక చొప్పున త్రాగాలి. ఇది నేను అందరూ గ్రహించవలసిన చాలా ప్రధానమైన నియమమని భావిస్తాను. మీ వంటి వారికి, మీలో ఎవరికైనా ఓర్పు ఉంటే ఈ నియమాన్ని ప్రారంభించండి. గుటక తరువాత గుటక చొప్పున. ఒక గుటకకు ఎంత తక్కువ నీరు మీరు తీసుకోగలిగితే అంత తక్కువగా, అది నోటిలో అటు ఇటు తిప్పుతూ. మీరలా చేసి 6 నెలల తరువాత చూడండి. 6 నెలల తరువాత మీ శరీరం యొక్క మొత్తం బయోకెమిస్ట్రీ మారిపోతుంది. మీరు అనుభూతి చెందే మొట్టమొదటి విషయం, మీరే అంటారు, నేను మొదటి కంటే ఎక్కువగా ఫ్రెష్గా ఉన్నాను అని.
అంతేకాదు నేను మొదటి కంటే చాలా తేలికపడ్డాను అంటారు మీరు. అంటే మీ బరువు తగ్గుతుంది. మీరే అంటారు మొదటి కంటే బాగా నిద్రపడుతుందని. మీరే అంటారు మొదటి కంటే బాగా అన్నం అరుగుతోంది అని. మీరే అంటారు మొదట్లో నాకున్న నొప్పులన్నీ తగ్గిపోయాయి. మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, భుజాల నొప్పులు వగైరా వగైరా. మీ కళ్ళు తిరగడం ఆగిపోయిందని మీరే అంటారు. ఉదయం నిద్రలేవడంతోటే మీకొచ్చే తలనొప్పి తగ్గిపోయిందని మీరంటారు. ఇటువంటి 50కి పైగా విషయాలు మీరే స్వయంగా అంగీకరిస్తారు 6 నెలల్లో. ఒక్కసారి చేసి చూడండి. నేను ఈ నియమాన్ని అనుసరిస్తున్న ఎంతోమందిని గురించి మీకు చెప్పాను. వారు సంవత్సరం నుంచి, సంవత్సరమున్నర నుంచి ఈ నియమాన్ని అనుసరిస్తూ ఉన్నారు. బెంగుళూరులో నా సహచరుడు ఆయన ఉన్నారు. 140 కిలోల బరువుండేవారు. సంవత్సరం నుంచి గుటక గుటక చొప్పున నీళ్లు త్రాగుతూ ఉన్నారు. ఇప్పుడు 70 కిలోల బరువయ్యారు. తను ఏ ఆసనాలు వేయడు, ప్రాణాయామము చేయడు, జిమ్కు వెళ్ళడు, ఎక్సర్సైజ్ చేయడు. ఎందుకంటే తనకు ఖాళీ కూడా లేదు. ఐటీ కంపెనీలో పనిచేస్తాడు. అయితే ఈ నియమాన్ని మాత్రం తప్పకుండా పాటిస్తాడు. నీళ్లు ఎప్పుడు త్రాగినా సిప్ సిప్ చేస్తూ త్రాగుతాడు. భోంచేసిన గంటన్నర తరువాతే త్రాగుతాడు. ఇది అద్భుతం. ఈ నియమాన్ని నేను 1000 మందిపై ప్రయోగించి చూశాను. పూర్తిగా ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక్కొక్కసారైతే అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. అందుకు కారణమేమిటి? కారణం ఒక్కటే. గుటక గుటక చొప్పున నీరు త్రాగడం వల్ల లాలాజలం ఎక్కువగా కడుపులోకి వెళుతుంది. కడుపుకు లాలాజలం యొక్క అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యాసిడ్ పుడుతూ ఉంది. యాసిడ్ భోంచేసే సమయంలో పుడితే అది భోజనాన్ని పచనం చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే భోజనం పచనం కావడానికి ముందు వెనుక పుట్టే యాసిడ్ డైల్యూట్ కావలసిన అవసరం ఎంతో ఉంది. లేకుంటే అది రక్తంలోకి ప్రవేశించి రక్తం యొక్క అసిడిటీని పెంచుతుంది. ఆ ఎసిడిటీ వల్లనే మీకు హార్ట్అటాక్ వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ వైపు తీసుకువెళుతుంది, బ్రెయిన్ హ్యామరేజ్ చేయిస్తుంది, మీరు పారలైజ్ అయిపోతారు. దారుణమైన రోగాలు ఈ ఒక్క నియమాన్ని పాటించకపోవడం వల్లనే వస్తాయి. మీరు నీటిని గటగటా గటగటా త్రాగుతుంటే మీరు చేసే ఈ చిన్న తప్పే మీకు జీవితంలో గుదిబండై కూర్చుంటుంది. సరేనా? కాబట్టి మీకోసం మొదటి నియమం, మంచినీళ్లు ఎప్పుడూ భోంచేసిన గంటన్నర తరువాతే త్రాగాలి. త్రాగిన ప్రతిసారీ గుటక తర్వాత గుటక చొప్పున నీటిని నోటిలో అటూ ఇటూ త్రిప్పుతూ నెమ్మదిగా త్రాగాలి. ఉదయం పూట త్రాగినా, సాయంత్రం పూట త్రాగినా, ఎప్పుడు త్రాగినా నీటిని గుటక తర్వాత గుటక చొప్పునే త్రాగాలి. నీటిని ఎలా త్రాగాలి? కొందరు ఇలా ఎత్తుకుని త్రాగడం మంచిదంటారు. అదంత మంచిది కాదు. మీరు నీటిని ఎప్పుడు త్రాగినా శరీరానికి దగ్గరగా ఉంచుకునే త్రాగాలి. మన భారతదేశంలో మీకో విషయం చెబుతున్నాను. ఇది కొద్దిగా ప్రస్తుత విషయం కంటే భిన్నమైనదైనప్పటికీ మీకు బాగా అర్థం కావడానికి ఉపకరిస్తుంది. భారతదేశంలో 1000 సంవత్సరాల నాగరికతలో గ్లాస్ లేదు. ఈ నీటి గ్లాసు విదేశాల నుంచి వచ్చింది. ఇది భారతదేశానికి చెందినది కాదు. ఈ గ్లాస్ యూరోప్ నుంచి వచ్చింది. యూరోప్లో పోర్చుగీస్ నుంచి వచ్చింది. ఈ పోర్చుగీస్ వారు మన దేశంలో చొరబడినప్పటినుంచి మనం ఈ గ్లాసులో చొరబడ్డాం. గ్లాసు మనది కాదు, లోటా మనది. లోటా. లోటాకు గ్లాసుకు మీకు తేడా తెలుసు కదా. లోటా ఎప్పుడూ సరళరేఖతో కూడుకుని ఉండదు. అది ఇలా 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 మెలికలు తిరిగి ఉంటుంది. వాగ్భటులేమంటారంటే ఏకరేఖీయంగా ఉన్న పాత్రలను త్యజించాలి. అవి మంచిది కాదు, అవి పనికొచ్చేవి కాదు. అందుకే గ్లాసులో నీరు త్రాగడం మంచిదిగా భావించబడలేదు. లోటాలో నీరు త్రాగడం మంచిది. మరింతకీ రెండిటికీ తేడా ఏమిటి? భేదం సరళమైనది. నేను మీకు ముందే చెప్పాను, నీటికి తనదంటూ ఏమీ గుణముండదు. అది దేనితో కలిస్తే ఆ గుణాన్నది పొందుతుంది అని. తనకంటూ ప్రత్యేకించి ఏ గుణమూ ఉండదు. దానిని పెరుగుతో కలిపితే మజ్జిగగా మారుతుంది. పెరుగు యొక్క గుణమే తనదవుతుంది. ఇక అది నీరుగా మిగలదు. అలాగే పాలలో కలిపితే పాల యొక్క గుణాన్ని తన స్వంతం చేసుకుంటుంది. అలాగే లోటాలో నీటిని ఉంచినప్పుడు ఆ పాత్ర యొక్క గుణం దానికి వస్తుంది. లోటా యొక్క గుణం వస్తుంది. లోటా ప్రత్యేకత ఏమిటి? లోటా గుండ్రంగా ఉంటుంది, గోళాకారంలో ఉంటుంది. మీకు కొద్దిగా విజ్ఞానశాస్త్రం తెలిస్తే, మీకు కొద్దిగా గణితం తెలిస్తే, ప్రతి గోళాకార వస్తువుకు సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. ప్రతి గోళాకార వస్తువుకు సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంటుంది. సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉండడం వల్ల సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. దీనిని తెలుగులో ఉపరితల తన్యత అంటారు.
ప్రతి గోళాకారం వస్తువులోనూ సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉండడం వల్ల సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉండడం వల్ల అందులో ఉంచబడే నీటి యొక్క సర్ఫేస్ టెన్షన్ కూడా తక్కువగా ఉంటుంది. మీకు సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉన్న నీరే చాలా మంచిది. సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉన్న నీటిని మీరు త్రాగితే ఎన్నో ఇబ్బందులొస్తాయి. సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉన్న ఏ పదార్థాన్ని మీరు తీసుకున్నా ఎన్నో ఇబ్బందులొస్తాయి. ఎందుకంటే అందులో శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఎక్స్ట్రా ప్రెషర్ వస్తుంది. అందుకే గ్లాసులోని నీరు ఇంకా లోటాలోని నీటిలో భూమి ఆకాశాల అంతరం ఉంది. అదేవిధంగా బావిలోని నీరు, బావి గుండ్రంగా ఉంటుంది కదా, చాలా మంచిది. ఈ సాధువులు సంతులు అందరూ బావిలో నీటినే త్రాగుతారు, మీకు తెలుసా? వారికి దొరకకపోతే దాన్ని వదిలిపెట్టి ముందుకు పోతారు. ఎక్కడైతే బావి నీరు దొరుకుతుందో అక్కడే త్రాగుతారు. మీరు చూశారు కదా సాధువులు సంతులను. వారికి బావినీరు చాలా మంచిది. ఎందుకంటే బావి గుండ్రంగా ఉంటుంది, దాని యొక్క సర్కంఫరెన్స్ తక్కువగా ఉంటుంది, ఇంకా సర్ఫేస్ ఏరియా తక్కువగా ఉంటుంది. అందుకే సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది? నీటిలోని ఒక గుణం ఎక్కువ కాలం వరకు ఉండగలుగుతుంది. నీటికి ఉన్న ఒక ముఖ్యమైన గుణం శుభ్రం చేయడం. మీ విషయంలో ఆ గుణం ఎలా ఉపకరిస్తుందో ఒకసారి గమనించండి. మీకు పెద్ద ప్రేగులున్నాయి, చిన్న ప్రేగులున్నాయి. మీకు తెలుసు కదా, అందులో మెంబ్రేన్ ఉంటుంది. చెడు పదార్థాలు అందులోకే వెళ్లి ఇరుక్కుంటాయి. వాటిని ఎంతో ప్రయత్నంతో తొలగించి బయటికి పంపించవలసి ఉంటుంది. మీరు తక్కువ సర్ఫేస్ టెన్షన్ ఉన్న నీటిని త్రాగినప్పుడే అది సాధ్యం. సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉన్న నీటిని మీరు త్రాగేటట్లయితే అది ఆ చెత్త పదార్థాలను బయటికి తీయలేదు. నేను మీకు మరో విధంగా వివరిస్తాను. కాంప్లికేటెడే, కానీ నేను సరళంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. మీరొక ఎక్స్పెరిమెంట్ చేయండి. మీరింటికి వెళ్ళండి, కొద్దిగా పాలు తీసుకుని ముఖంపై వ్రాసుకోండి. కొద్దిసేపు 5 నిమిషాల తరువాత దూదితో తుడుచుకోండి. దూది నల్లబడుతుంది కదా. ఎలా? లోపల ఉన్న మాలిన్యం బయటికి వచ్చింది. ఎలా బయటికి వచ్చింది? పాలు బయటికి తీసుకువచ్చాయి. ఇప్పుడు పాలెలా తీసుకురాగలిగాయి? పాల యొక్క సర్ఫేస్ టెన్షన్ అన్ని వస్తువుల కన్నా బాగా తక్కువ. అందుకే మీరు పాలను అప్లై చేయడంతోటే పాలు ఈ చర్మం యొక్క సర్ఫేస్ టెన్షన్ను తగ్గిస్తాయి. ఎందుకంటే ఆ విధంగా అప్లై చేయడం వల్ల తమ గుణాన్ని చర్మానికి ఆపాదింపచేస్తాయి. ఇక్కడ పాలు కొద్దిగా సర్ఫేస్ టెన్షన్ తగ్గించడం వల్ల చర్మం కొద్దిగా తెరుచుకుంటుంది. చర్మం తెరుచుకోవడంతోటే అందులోని మాలిన్యం బయటికి వస్తుంది. ఇదే క్రియను నీరు పొట్టలో చేస్తుంది. ఇదే పని సేమ్. మీరు నీటిని కడుపులో పోయడంతోటే ఈ నీరు చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల సర్ఫేస్ టెన్షన్ను తగ్గిస్తాయి. దానితో చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు కొద్దిగా తెరుచుకుంటాయి. ఇలా తెరుచుకోవడంతో దాని లోపలి మాలిన్యమంతా బయటికి వచ్చేస్తుంది. అందుకు బదులుగా మీరు హై సర్ఫేస్ టెన్షన్ ఉన్న నీటిని త్రాగితే, ఎక్కువ ఉపరితల తన్యత ఉన్న నీటిని మీరు త్రాగితే ఈ ప్రేగులు ముడుచుకుంటాయి. ఎందుకంటే తన్యత పెరుగుతుంది. తన్యత పెరిగితే వస్తువు ముడుచుకుంటుంది, తన్యత తగ్గితే వస్తువు తెరుచుకుంటుంది. ఈ పెరిగిన తన్యత మాలిన్యాన్నంతా లోపలే మూసేసి ఉంచుతుంది. అదే మీకు మూలశంక, భగంధర వ్యాధి, పైల్స్ వంటి రోగాలకు కారణమవుతుంది. అందుకే సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉన్న నీటినే మీరు త్రాగాలి. ఈ కారణం చేతనే లోటాలో ఉన్న నీరు మీరు త్రాగితే మంచిది. మీ ఇంట్లో గుండ్రంగా ఏ పాత్రలున్నా అందులో ఉంచిన నీటిని మీరు త్రాగినట్లయితే అది చాలా మంచిదిగా భావించబడింది. కాబట్టి గుండ్రటి బావిలోని నీరైతే మరి మంచిది, అలాగే గుండ్రటి సరస్సులోని నీరైనా మంచిది. సరస్సు మీకు తెలుసు కదా, అవి గుండ్రంగా ఉంటాయి. వాటిలోని నీరైనా మంచిది. ఇంకా ఈ సరస్సు కంటే చిన్నగా చెరువులుంటాయి. చెరువులు, ఆ చెరువులు కూడా గుండ్రంగా ఉంటాయి కనుక వాటి నీరు కూడా చాలా మంచిది. నదీ జలంతో పోల్చితే ఎప్పుడూ బావిలోని నీరు చాలా మంచిది. ఎందుకంటే నదిలో గుండ్రంగా ఏమీ లేదు, అది పొడుగ్గా ఉంటుంది. అందుకే అక్కడి నీరు చాలా ఎక్కువ సర్ఫేస్ టెన్షన్ కలిగి ఉంటుంది. ఇక నది కన్నా తక్కువ స్థాయి నీరు సముద్రానిది. ఇక నీరు త్రాగడానికి ఉత్తమమైన పాత్ర లోటా. లోటా వంటి గుండ్రటి పాత్ర ఏదైనా నీరు త్రాగడానికి చాలా మంచిది. మీరు ప్రకృతిలో కూడా ఈ విషయాన్ని గుర్తించగలుగుతారు. వర్షపు నీరు గుండ్రంగా అయ్యే క్రిందికి వస్తుంది. అంటే నీటి బిందువులన్నీ గుండ్రంగానే ఉంటాయి. ఎందుకంటే వాటి సర్ఫేస్ టెన్షన్ బాగా తక్కువగా ఉంటుంది.
కాబట్టి ఈ విశ్లేషణ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. మీరు గుర్తుంచుకోవలసిందల్లా, మీరు నీరు త్రాగేటట్లయితే గ్లాసులో త్రాగడం అంత మంచిది కాదు, లోటాలో త్రాగితే చాలా మంచిది. అందుకే మీ ఇంటికి తిరిగి లోటాలను తీసుకురండి. లోటాలే పోయాయి, గ్లాసులే చొచ్చుకు వచ్చాయి. ఈ లోటాలను అవతల పారేయడంతో లక్షల కొద్దీ వృత్తి విద్యా నిపుణులకు పని లేకుండా పోయింది. ప్రతి ఊరిలోనూ రాగి పాత్రలు, కంచు పాత్రలు తయారు చేసేవారందరూ ఉపాధి లేనివారయ్యారు మన ఈ గ్లాసు వల్ల. వాగ్భటులను అనుసరించాలంటే గ్లాసును పక్కన పెట్టండి, లోటాను తిరిగి తీసుకురండి. లోటాలోని నీరు చాలా మంచిది. ఇక తరువాతి విషయం, నీరు ఎప్పుడూ నిలబడి త్రాగకూడదు. ఇది నేను మీకు ముందే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎప్పుడూ కూర్చునే త్రాగండి. దాని తరువాత మరో సూత్రం, చల్లటి నీటిని ఎప్పుడూ త్రాగకండి. ఈ చల్లటి నీటి విషయంలో కూడా మీకొక క్రొత్త విశ్లేషణని ఇప్పుడు చెబుతున్నాను. చల్లటి నీటి యొక్క సర్ఫేస్ టెన్షన్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. గోరువెచ్చని నీటికి సర్ఫేస్ టెన్షన్ ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. కాబట్టి గోరువెచ్చని నీటినే మీరెప్పుడూ త్రాగాలి, చల్లటి నీటిని త్రాగకూడదు. మరొక విశ్లేషణ నేను మొదట్లో కూడా తెలియజేశాను. చల్లటి నీరు అన్నింటినీ చల్లబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకే అది కడుపును కూడా చల్లబరచడానికి ప్రయత్నిస్తుంది. కడుపు పూర్తిగా చల్లబడిందంటే తక్కిన అవయవాలు కూడా చల్లబడతాయి. అలా జరిగితే మీకు మృత్యువే వాటిల్లుతుంది. అందుకనే ఆ చల్లటి నీటిని కడుపు వేడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కడుపు నీటిని వేడి చెయ్యాలి అంటే దానికి అదనపు శక్తి అవసరం. అది బ్లడ్ నుంచి తీసుకుంటుంది. దానితో బ్లడ్ అంతా పొట్టవైపుకే పరుగులు తీసి కేంద్రీకృతం కావలసి ఉంటుంది. అలా మీరు మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటే, రోజులో 8-10 సార్లు మీరు చల్లటి నీరు త్రాగుతూ ఉంటే రక్తం మళ్లీ మళ్లీ పొట్టవైపు పరుగులు తీయవలసి ఉంటుంది. అలా చేయడం వల్ల మిగతా అవయవాలకు రక్తం యొక్క సరఫరా తగ్గుతుంది. బ్రెయిన్కు రక్తం తగ్గడం వల్ల, హార్ట్కు రక్తం తగ్గడం వల్ల, మిగతా అవయవాలకు రక్తం తగ్గడం వల్ల ఆ బలహీనత రానే వస్తుంది. దానితో హార్ట్అటాక్ రావచ్చు, బ్రెయిన్ హ్యామరేజ్ కావచ్చు. ఎందుకంటే ఏ అవయవానికి ఎప్పుడూ రక్తం యొక్క సరఫరా తగ్గనేకూడదు. అప్పుడు మాత్రమే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందుకే చల్లటి నీటిని పొరపాటున కూడా మీరు త్రాగవద్దు. కాబట్టి నిరంతరం ఎటువంటి నీరు మీరు త్రాగాలి? గోరువెచ్చని నీటిని మీరు త్రాగాలి. ఒక్క సమయంలో మాత్రం వాగ్భటులు చెబుతారు, తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో, మీ దగ్గర మార్చ్, ఏప్రిల్, మే మాసాలలో అంత తీవ్రమైన ఎండ ఉంటుంది. ఆ సమయంలో మాత్రం మీరు మట్టితో తయారు చేసిన కుండలోని నీటిని త్రాగవచ్చు. కుండలోని నీటిని గోరువెచ్చగా చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీటిని శుద్ధి చెయ్యడానికి ప్రపంచంలో మట్టిని మించిన మరో పదార్థం లేదు. ఇది విషయం. ఇక తరువాత సంగతి, మీరు ఎప్పుడు భోంచేసినా స్టాండింగ్ పొజిషన్లో ఎప్పుడూ భోంచేయకూడదు. ఎప్పుడూ కూర్చునే భోంచేయాలి. కూర్చోవడానికి ఈ సుఖాసనం ఎంతో అనుకూలమైనది. మీరు తప్పనిసరి పరిస్థితుల్లో కుర్చీపై కూర్చోవలసి వస్తే కూడా ఇదే సుఖాసనాన్ని కుర్చీపై వేసుకుని కూర్చోవాలి. నేలపై కూర్చుని తింటే మరీ మంచిది. ఆ తరువాత మీరు తప్పకుండా పాటించవలసిన మరో ముఖ్యమైన నియమం, మీరు 2 విరుద్ధ ప్రకృతులున్న పదార్థాలను ఒకేసారి కలిపి తినకూడదు. మీరు జైనులై ఉంటే ఈ విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోగలరు. ఏది భక్ష్యమో ఏది అభక్ష్యమో అన్న జ్ఞానాన్ని అందరు సాధువులు, సంతమహాత్ములు మీకు తెలియజేస్తూ ఉంటారు. సాధ్విగారు తెలియజేస్తూ ఉంటారు. మిగతా వారి కోసం చెబుతున్నాను, పాలు, పెరుగు ఎప్పుడూ ఒకేసారి తీసుకోకూడదు. 2 విరుద్ధ స్వభావం కలిగినవి. నిజానికి పాల నుంచే పెరుగొస్తుంది, కానీ పాలు మరియు పెరుగుల ప్రకృతి పూర్తిగా భిన్నమైనది. పాలు చేసే పని వేరు, పెరుగు చేసే పని పూర్తిగా అందుకు భిన్నమైనది. కాబట్టి పాలను, పెరుగును కలిపి తీసుకోకండి. పాలతోటి తయారు చేసిన, పెరుగుతోటి తయారు చేసిన పదార్థాలను కూడా ఒకేసారి తీసుకోకూడదు. మీరు పాయసం తీసుకుంటున్నారనుకోండి, అది పాలతో తయారు చేసింది. కాబట్టి అది తిన్నప్పుడు పెరుగు పచ్చడితో తినకూడదు. ఎందుకంటే పెరుగు పచ్చడి పెరుగుతో తయారు చేయబడింది. అలాగే పెరుగు పచ్చడి తీసుకుంటున్న సమయంలో పాయసం తీసుకోకూడదు. ఇలాగే మరే పదార్థమైనా పాలతోటి తయారు చేసినది, పెరుగుతోటి తయారు చేసినది ఒకేసారి తీసుకోకూడదు. ఇది మొదటిది. తరువాత తేనె మరియు నెయ్యి కూడా అదేవిధంగా విరుద్ధ ప్రకృతి కలిగిన పదార్థాలు. ఇవి రెండింటినీ ఒకేసారి ఎప్పుడూ తీసుకోకూడదు. తేనెను వేరుగా తీసుకోవాలి, నెయ్యిని వేరుగా తీసుకోవాలి. తేనెను తీసుకోకపోయినా పర్వాలేదు, బెల్లాన్ని తీసుకోవాలి. ఇక్కడ మరో విచిత్రమైన పద్ధతుంది. బెల్లము మరియు నెయ్యి తప్పకుండా కలిపి తీసుకోవాలి.
తేనె నెయ్యి మాత్రం కలిపి తీసుకోకూడదు. బెల్లాన్ని చాలా ఉత్తమమైన పద్ధతిలో తీసుకోవాలనుకుంటే, బెల్లం నిజానికి ఉత్తమమైనదే ప్రపంచంలో, దానిని మరింత ఉత్తమంగా తయారు చేయాలంటే దానిలో తప్పకుండా నేతిని కలిపి తీసుకోవాలి. కాబట్టి బెల్లము నెయ్యి సరిపడతాయి, కానీ తేనె నెయ్యి ఎప్పటికీ సరిపడవు. అదే విధమైన మరో నియమం జాక్ ఫ్రూట్ అంటే పనస. అది పాలతో పాటు తీసుకోవడం చాలా ప్రమాదకరం. అలాగే నేను చెప్పాను, పుల్లటి ఫలాలన్నీ కూడా బత్తాయి, నారింజ వగైరా వగైరా ఇవేవీ పాలతోటి సరిపడవు. ఒక్క ఫలం విషయంలో మాత్రమే వాగ్భటులు చెబుతారు, అది పుల్లది అయినప్పటికీ పాలతో పాటు తప్పకుండా తీసుకోవలసిన ఆ ఫలం ఉసిరి. ఉసిరిని పాలతో తప్పకుండా తీసుకోవాలి. ఆ తరువాత మరో నియమం ఉంది. నేనా ద్విదళం విషయం ఎలాగూ చెప్పాను. ద్విదళమైన ఏ పప్పునూ పెరుగుతోటి తీసుకోకూడదు. ఇక తీసుకోక తప్పదనుకుంటే పెరుగును వేడి చెయ్యాలి, తాలింపు వేయాలి. దాని స్వభావాన్ని వెచ్చగా చేసి ఆ తరువాత మీరు తినాలి. లేకుంటే అసలు తినకపోవడమే మంచిది. మీరు ద్విదళం తీసుకుంటే 1-1.5 గంట తరువాతనే పెరుగు తీసుకుంటే మంచిది. అలాగే మజ్జిగ తీసుకుంటే గంటన్నర తరువాతే ద్విదళం తీసుకుంటే మంచిది. ఒకవేళ మీరు వెంటనే తప్పకుండా తాగవలసి వస్తే, మీకు దాహం ఆగలేకపోతే దానిలో తాలింపు వేయాలి. అంటే దానిలో వాము వెయ్యాలి, జీలకర్ర వెయ్యాలి, ఇంగువ వెయ్యాలి. వీటితో తాలింపు పెట్టడంతో దాని స్వభావం మారుతుంది. అప్పుడు మీరు తీసుకోవచ్చు. ఆ తరువాత మరో నియమం, ఉదయం పూట భోజనం 9:30-10 గంటలకల్లా చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో జఠరాగ్ని చాలా ఎక్కువ తీవ్రంగా ఉంటుంది. అలాగే సాయంత్రం పూట భోజనం 5-6 గంటల మధ్యలో. ఇది మీకు సరిపడే విధంగా నేను చెప్పాను. వాగ్భటులు ఈ విషయంలో గాలి, నీరు, వాతావరణ పరిస్థితులను అనుసరించి నిర్ణయించుకోవాలని చెప్పారు. కాబట్టి మీకు సరిపడేదేమిటంటే, మీరు చెన్నైలో ఉండడం వల్ల మీరు ఉదయం 9-9:30-10 గంటలకల్లా కడుపు నిండా భోంచేయాలి. సాయంత్రం 5-6 గంటలకల్లా కడుపు నిండా తినాలి. మధ్యలో మీకేమైనా ఆకలిగా ఉన్నట్లనిపిస్తే ఏవైనా పళ్ళు తీసుకోవచ్చు. లేదంటే వాగ్భటులు ఈ విషయంలో చెప్పిన ఉత్తమమైన పదార్థం, ఉదయం పూట 9-10 గంటలకల్లా భోంచేసి మళ్లీ సాయంత్రం 5-6 గంటలకల్లా భోంచేస్తూ ఉంటే మధ్యలో ఆకలి వేసేటట్లయితే వారు శనగలు ఇంకా బెల్లము కలిపి తీసుకోవాలి. లేదు, వేరుశనగ ఇంకా బెల్లము కలిపి తీసుకోవాలి. అంటే ఆ సమయంలో బెల్లం పట్టి చిక్కీని తీసుకోవాలి. ఎందుకంటే బెల్లము, వేరుశనగ రెండూ కలిపి ఉన్న పదార్థం అదే. ఆ చిక్కీలను మీరు కావాలంటే ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. అయితే ఒకే విషయం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. మీరు ఈ బెల్లం, వేరుశనగ పట్టీలను బాగా ఎక్కువగా తిన్నట్లు మీకనిపిస్తే అవి తిన్న తరువాత కొద్దిగా సొంఠిని తీసుకోవాలి. అలా సొంఠిని నాకడం వల్ల వాటి స్వభావం వెంటనే మారిపోతుంది. లేకపోతే ఒక్కోసారి బాగా ఎక్కువగా ఈ చిక్కీలు తినడం వల్ల ముక్కులో నుండి రక్తం కూడా రావచ్చు. కనుక ముక్కు నుండి రక్తం రాకుండా ఉండాలంటే కొద్దిగా సొంఠి లేదా అల్లం, సొంఠి ఉపయోగించేటట్లయితే సొంఠి మంచిది, లేదంటే అల్లం తీసుకోవాలి. ఆ తరువాత వాగ్భటులు చెబుతారు, మీ భోజనానికి మీ వాతావరణ పరిస్థితులతో ఎంతో దగ్గరి సంబంధం ఉంటుంది. మీరుండే వాతావరణ పరిస్థితులను మీరెప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. ఇప్పుడు మీరు మద్రాసులో ఉంటున్నారనుకోండి. మద్రాసులో వాతావరణం సాధారణంగా వేడిగా ఉంటుంది. వేడి వాతావరణంలో గోధుమలు పండవు. గోధుమలు పండాలంటే చల్లటి వాతావరణం కావాలి. కాబట్టి ఖచ్చితంగా చెన్నై దరిదాపుల్లో ఎక్కువగా ఎక్కడా గోధుమలు పండదు. ప్రయత్నిస్తే కూడా చలి పెరిగిన తరువాత మాత్రమే సఫలీకృతులు కాగలరు. ఎందుకంటే గోధుమలు చల్లటి వాతావరణానికి చెందిన పంట. వేడి వాతావరణానికి చెందిన పంట వరి. వరిధాన్యంతో పాటు సజ్జలు కూడా వేడి వాతావరణానికి చెందిన పంట. రాజస్థాన్ ఉంది. రాజస్థాన్లో వేడి ఎంత ఎక్కువగా ఉంటుంది, అక్కడే సజ్జలు ఎక్కువగా పండుతాయి. కచ్లో, సౌరాష్ట్రలో వేడి ఎంతో ఎక్కువగా ఉండడం వల్ల అక్కడే సజ్జలు పండుతాయి. కాబట్టి వేడి వాతావరణంలో పండే పంటలు వరిధాన్యము, సజ్జలు, యువధాన్యము, జొన్నలు మీకు తెలుసు కదా. కాబట్టి ఇవన్నీ మీకు మంచిది. ఇక్కడ మీరు చెన్నైలో ఉంటున్నారు కదా, జొన్న రొట్టెలు తినండి, సజ్జలతో చేసిన రొట్టెలు తినండి, గోధుమలతో చేసిన రొట్టెలు తక్కువగా తీసుకోండి. అసలు తీసుకోకపోయినా పర్వాలేదు. ఇక్కడ మీకు ఎక్కువగా పండే పంటనే మీరు ఆహారంగా తీసుకోవాలి. ఇప్పుడు మీరడగచ్చు, మరి ఎండాకాలంలో కూడా సజ్జల రొట్టెలు తినచ్చా?
తినకపోతే మంచిది, ఎందుకంటే సజ్జలు వేడి చేస్తాయి. కాని మీరు తినకుండా ఉండలేకపోతున్నారనుకోండి, రుచి పోవట్లేదు. స్థలాన్ని వదిలించుకోగలం గాని రుచిని వదిలించుకోలేం. మనం ఉంటున్నది వేరే ప్రదేశంలో అయినా మన మనసు మాత్రం ఇప్పటికీ సౌరాష్ట్రలోనూ, కచ్లోనూ, రాజస్థాన్లోనే ఉంటుంది. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో మీరిక్కడ ఉంటున్నారు. ఆ తప్పనిసరి పరిస్థితే లేకపోతే మీరందరూ ఇక్కడ నుంచి పరుగు తీస్తారు. తప్పనిసరి పరిస్థితి తీరడం అంటే మీరు కచ్లోనో, సౌరాష్ట్రలోనో మీరు ఇక్కడ సంపాదిస్తున్నంతే సంపాదించగలిగితే మీరు వెళ్ళిపోతారు. ఆ స్థానంతో మనకుండే బాంధవ్యం అటువంటిది. అలాగే మన రుచులను మనం వదులుకోలేం. కాబట్టి మీరు సజ్జలతో చేసిన రొట్టెనే తినాలనుకుంటే ఈ ప్రాంతంలో మాత్రం బెల్లం లేకుండా సజ్జలతో చేసిన రొట్టెను తినకూడదు. బెల్లము, నెయ్యిలతో మీరు సజ్జల రొట్టెను తీసుకోవచ్చు. బెల్లము, నెయ్యిలతో మీరు జొన్న రొట్టెను తీసుకోవచ్చు. మీరు ఎక్కువగా తీసుకోవలసినది మాత్రం ఇక్కడ అధికంగా మీకు లభించే అన్నమే. కాబట్టి స్వభావం విషయం దృష్టిలో ఉంచుకోవాలి. గాలి, నీరు పరిస్థితులు దృష్టిలో ఉంచుకోవాలి. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. వంట వండే విషయంలోనూ, భోజనం విషయంలో కూడా. ఇప్పుడు నేను చెప్పిన ఈ సూత్రాలు మీకు చాలా అవసరం అని నా నమ్మకం. నేను గత 30-45 నిమిషాలుగా రిపీట్ చేసినటువంటి ఈ సూత్రాలు ఇవి మీకు చాలా అవసరం. వీటిలో మరొక ముఖ్యమైన సూత్రం జారిపోయింది. మీరు ఉదయమే లేవగానే మొట్టమొదట నీరు త్రాగాలి. కారణం నేను మీకు చెప్పాను, మీరు లేవడంతోటే మీ నోటిలో తయారై ఉండే లాలాజలం చాలా 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 విలువైనది. దానిని వెలకట్టలేం. అది ఎంతో అమూల్యమైన పదార్థం. అది లోనికి వెళితేనే మంచిది. కాబట్టి ఉదయం నిద్రలేవడంతోటే నీళ్లు త్రాగే అలవాటు చేసుకోండి. నీరు ఎంత త్రాగాలి? నేను చెప్పాను, 18 ఏళ్లకి లోపువారు 1.5 నుంచి 2 గ్లాసులు, 60 ఏళ్లు పైబడిన పెద్దలు కూడా 1.5-2 గ్లాసులు, ఇక మీ వయసువారు అంటే 18-60 ఏళ్ల నడుమ వయసువారు కనీసం 3 గ్లాసులు. త్రాగవలసిన పద్ధతి అదే. సిప్ 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 చేస్తూ త్రాగాలి. కేవలం ఈ ఉదయం పూట త్రాగవలసిన నీటి విషయంలోనే మీరు దాహం వేయకపోయినా త్రాగాలన్న నియమం వర్తిస్తుంది. కాబట్టి ఈ ముఖ్యమైన నియమాలను మాత్రం మీరు తప్పకుండా పాటించాలి. నాది మరొక విన్నపం. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఈరోజు నుంచే ఈ నియమాలను పాటించడం ప్రారంభించండి. బహుశా కొంతమంది ప్రారంభించారేమో కూడా 2-3 రోజులుగా. బహుశా 6 నెలల తరువాత, 8 నెలల తరువాత మనం మళ్లీ కలుసుకోవచ్చు. అప్పుడు మీరు మీ రిపోర్ట్ ఇవ్వండి. మీరు రిపోర్టింగ్ చేయాలి. ఎందుకు? నేను మీరందరూ వాగ్భటుని అనుచరులు కావాలని కోరుకుంటున్నాను. నేనెంతో వినయంగా మీకు విన్నవిస్తున్నాను. నేను ఏ జ్ఞానాన్ని 6 సంవత్సరాలుగా అందుకున్నానో అది ఒకే సంవత్సరంలో పూర్తిగా మీకు అందాలని కోరుకుంటున్నాను. ఎందుకు? మీరు ఈ నియమాలను పాటించి మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతారు, మీ పొరుగువారు ఆరోగ్యంగా ఉండగలిగేలా సహకరించగలుగుతారు. వాగ్భటులు చెబుతారు, ఎవరైతే తమ దుఃఖాన్ని దూరం చేసుకుని ఇతరుల దుఃఖాన్ని కూడా దూరం చెయ్యడానికి కష్టపడతారో వారే మోక్షాన్ని పొందడానికి అర్హులు. అందుకే నేను కోరేదల్లా మీరు కూడా నాతో పాటుగా మోక్షానికి బయలుదేరాలి. అక్కడా మనమంతా ఇదే పని చేయాలి. కాబట్టి మీరు ఆరోగ్యవంతులైతే దేశమూ శక్తివంతమవుతుంది. ఈ విషయాన్ని చెబుతూ నేనిక ప్రశ్నల విషయం చూస్తున్నాను. నా దగ్గరికి చాలా ఎక్కువ ప్రశ్నలొచ్చాయి. వీటిలో ఒకసారి వచ్చిన ప్రశ్ననే మరెవరైనా రిపీట్ చేయవచ్చు. అటువంటి ప్రశ్నల విషయంలో మళ్లీ సమయం వ్యర్థం కాకుండా ఉండేటట్లు నేను జాగ్రత్త పడతాను. ఎక్కువ ప్రశ్నలు రోగాలకు సంబంధించినవి. ఈ రోగముంటే ఏం చేయాలి, ఆ రోగముంటే ఏం చేయాలి. మొట్టమొదటి ప్రశ్న, ఇది చాలా తేలికైనదని నేను భావిస్తున్నాను. కళ్ల క్రింద నల్లటి చారలు వస్తే ఏమి చెయ్యాలి? దీనికి సమాధానం నేను మీకు మొదట కూడా చెప్పాను, మళ్లీ మీకు వివరిస్తాను. మీకు ఎంతో సమర్థవంతంగా పనిచేసే అతి తేలికైన ఉపాయాన్ని నేను చెబుతున్నాను. మీకు డార్క్ సర్కిల్స్ ఉంటే మీరు ఉదయమే నిద్రలేచి మీ నోటిలోని లాలాజలాన్ని కళ్ల క్రింద మాలిష్ చేయండి. తేలికగా మాలిష్ చేయండి. మీ డార్క్ సర్కిల్స్ అన్నీ పోతాయి. ఈ ఉదయం పూట లాలాజలంతో మీ చర్మవ్యాధులను కూడా మీరు నయం చేసుకోవచ్చు. గజ్జి, దురద, తెల్లమచ్చలు, సోరియాసిస్, ఇచియోసిస్, ఎగ్జిమా ప్రతి చోటా దీనిని అప్లై చేయండి. తేలికపాటి మాలిష్ చేయండి.
ఎవరైనా ఒంటి నిండా చాలా ఎక్కువగా ఉంది, అంత లాలాజలం తయారు కాదు కదా అనేటట్లయితే, శరీరమంతా పట్టించడం కుదరదు కదా అని మీరు భావించేటట్లయితే, మీరు సాయంత్రం 4 గంటలకు నన్ను కలవండి. నేను మీకొక ఔషధం తెలియజేస్తాను, లేదు వ్రాసిస్తాను. దానివల్ల మీ లాలాజలమూ పెరుగుతుంది, అంతేకాకుండా మీ చర్మవ్యాధి కూడా నయమవుతుంది. అది వ్యక్తిగత విషయం. నిద్ర సక్రమంగా పట్టడం లేదు. నిద్ర సక్రమంగా పట్టడం లేదు అంటే మీరొకే విషయం గుర్తుంచుకోండి, మీ శరీరంలో వాతం పెరిగినట్లయితే, వాయువు పెరిగినట్లయితే మీకు ప్రశాంతంగా నిద్ర పట్టదు. దీని గురించి ఎంతో సులభమైన ఉపాయాన్ని నేను మీకు చెప్పాను. రాత్రిపూట పడుకునే ముందు ఆవు నెయ్యిని కొద్దిగా వేడిచేసి 2 ముక్కు రంధ్రాలలోనూ ఒక్కొక్క బిందువు చొప్పున వేసుకోవాలి. ఆవు నెయ్యిని కొద్దిగా వేడిచేసి అది ద్రవంగా మారిన తరువాత దానిని ఒక్కొక్క బిందువును 2 ముక్కు రంధ్రాలలో పడుకునే ముందు వేసుకోవాలి. తరువాత తేలికగా లోనికి పీల్చాలి, మరీ గట్టిగా కాదు, కొద్దిగా ఇలా, అంతే. ఇలా అనడంతోటే అది లోనికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మరీ గట్టిగా పీల్చడం వల్ల మరీ ముందుకు వెళ్ళిపోతుంది, అది వెళ్ళకూడని చోటుకి కూడా వెళ్ళవచ్చు. కాబట్టి తేలికగా పీల్చి ఇక నిద్రపోండి. ఇక దాని విషయం మర్చిపోండి. నిద్ర చాలా బాగా పడుతుంది, గురకలు పూర్తిగా ఆగిపోతాయి, స్నోరింగ్ పూర్తిగా అంతమైపోతుంది. నిద్రలో వచ్చే పీడకలలు కూడా ఎప్పటికీ రావు. ఒకవేళ కలలు వచ్చినా మంచి కలలు వస్తాయి. రాత్రి నిద్ర మధ్యలో మీరిక మేలుకోవడం అనేదే జరగదు. కనీసం 6 గంటల వరకు అయితే మీరు లేవనే లేవరు. రాత్రిపూట ఈ ఇబ్బంది ఉంటుంది కదా, మూత్ర విసర్జన కోసం నిద్ర లేవవలసి ఉంటుంది. అదే మీరు ఆవు నెయ్యిని వేసుకుని పడుకుంటే ఇక మీరు 6-7 గంటల వరకు నిద్రలేచే ప్రసక్తే లేదు. మీరు పిల్లల విషయంలో ఇలా తప్పకుండా చేయాలి. ఇలా చేయడం వల్ల కలిగే మరొక గొప్ప ఉపయోగమేమిటంటే వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సరేనా? ఇప్పుడు ఒకే కాగితంపై ఈ 3 ప్రశ్నలు ఉన్నాయి, వీటికి సమాధానం చెప్పాను. మళ్లీ తరువాత ఇవే ప్రశ్నలు ఏదన్నా కాగితంలో వస్తే వాటికి సమాధానం మళ్లీ చెప్పను. ఇక తరువాతి విషయాలు హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపోటు, ఆస్థమా, మలబద్ధకం. ఇందులో కూడా మళ్లీ చర్మం నల్లబడడం గురించి వచ్చింది, దానికి సమాధానం నేను చెప్పాను. ఇప్పుడు నేను మొదట హై బ్లడ్ ప్రెషర్ గురించి చెబుతున్నాను. నిజానికి ఈ బ్లడ్ ప్రెషర్ హై కావడం, లో కావడం అనేటువంటిది పూర్తిగా ఊహాజనితం. ఈ విషయాన్ని గురించి నేను తర్వాత చర్చిస్తాను. కానీ ప్రస్తుతానికైతే మీ మనసులో ఎలాగూ స్థిరపడింది కనుక హై బ్లడ్ ప్రెషర్ ఉంది అని మీకు అనిపించి డాక్టర్ కూడా ఆ విషయాన్ని ధృవీకరిస్తూ ఉంటే, వాగ్భటులు ఈ విషయాన్ని రక్తంలో ఆమ్లత్వం పెరగడం అని వర్ణిస్తారు. ఎసిడిటీ పెరగడం, రక్తంలో ఆమ్లగుణం పెరగడం వల్ల ఆ ఆమ్లగుణాన్ని తగ్గించడానికి క్షారగుణమున్న పదార్థాలు తీసుకోవాలి. క్షారపదార్థాలు తీసుకోవాలి. క్షారపదార్థాలు. ఇప్పుడు క్షారపదార్థాలేమిటి? అన్నిటికంటే ఉత్తమమైన క్షారపదార్థం మెంతులు, శాకముగాను గింజలుగాను. మరో క్షారపదార్థం, మీలో జైనులెవరైనా ఉంటే వారు దీనిని తీసుకోరు, జైనులు కాని వారి కోసం చెబుతున్నాను, అది క్యారెట్. క్షారగుణమున్న 3వ పదార్థం రసము లేనటువంటి ఫలము ఏదైనా, రసము లేనటువంటి పండు ఏదైనా. యాపిల్, ఇది క్షారగుణమున్నది. అరటిపండు, ఇది క్షారగుణమున్నది. జామపండు, ఇది క్షారగుణమున్నది. రసము లేనటువంటి పండు ఏదైనా, ఇది మీరు గుర్తుంచుకోండి. కూరగాయలలో పాలకూర, వంకాయ క్షారగుణం కలిగినది. బంగాళదుంప గురించి అది ఆమ్లగుణం కలిగినది కాదు, క్షారగుణం కలిగినది కాదు, అది మధ్యలోనిది అంటారు. అందుకే ఏ కూరలైతే మీకు క్షారగుణాన్ని కలిగిస్తాయో, అలాగే మసాలాలు అంటే ఓషధులు ఏవైతే క్షారగుణాన్ని కలిగిస్తాయో వాటిని ఉపయోగించాలి. అలా చేయడం వల్ల ఆమ్లత్వం దానంతటదే తగ్గిపోతుంది, మీ బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది, ట్రైగ్లిసరైడ్ తగ్గిపోతుంది, మీ స్థూలకాయము తగ్గుతుంది, అన్ని వ్యాధులు నయమవుతాయి. కాబట్టి మెంతుల్ని ఎలా తీసుకోవాలో నేను చెప్పాను. రాత్రిపూట నీటిలో మెంతులను నానబెట్టి ఉదయం లేచిన తరువాత ఆ మెంతులను నమిలి నమిలి తినాలి, తరువాత నీటిని త్రాగాలి. అలాగే క్యారెట్ని ఎలా తీసుకోవాలంటే తురుముపీటపై క్యారెట్ను బాగా తురిమి దానిని తీసుకోవాలి. అలాగే క్షారీయమైన పదార్థాలు మెంతంకూర రోజు తీసుకుంటే మంచిది, పాలకూర రోజు తీసుకుంటే మంచిది. ఆకుపచ్చటి ఆకులున్న కాయగూర ఏదైనా క్షారగుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే రసం లేనటువంటి పళ్ళు కూడా క్షారగుణాన్ని కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
కాబట్టి మీరు వీటిని వాడితే మీ హై బ్లడ్ ప్రెషర్ ఎలాగూ తగ్గుతుంది, దానితో పాటుగా బ్లడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ట్రైగ్లిసరైడ్ తగ్గుతుంది, స్థూలకాయం తగ్గుతుంది, మీ పొట్ట తగ్గుతుంది, మీకెప్పటికీ హార్ట్అటాక్ రాదు, బ్లాకేజ్ ఉన్నా తొలగిపోతుంది. మరొక క్షార పదార్థాన్ని నిన్ను చెప్పడం మర్చిపోయాను, అది సొరకాయ. కాయగూరలలో క్షారగుణం ఎక్కువగా ఉన్నటువంటి పదార్థం సొరకాయ. సొరకాయను ఎక్కువగా తీసుకోండి. దాని రసాన్ని కూడా త్రాగండి. పచ్చి సొరకాయ అయితే మరీ మంచిది, హై బీపీ రోగులందరి కోసం. తరువాత ఆస్తమా. ఆస్తమా కూడా వాయువు యొక్క ప్రకోపం వల్ల కలిగే వ్యాధి. ఆస్తమా విషయంలో ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. దాల్చిన చెక్క. దాల్చిన చెక్కను తేనెతో పాటుగా తీసుకోవాలి. తేనె కూడా క్షారగుణం కలదే. దాల్చిన చెక్క, తేనె. తేనె తీసుకోలేకపోతే బెల్లం. ఈ కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ. నేను మీతో కొద్దిసేపటి క్రితం చెప్పిన విషయాన్ని బట్టి ఇది గుర్తుకు వచ్చింది. నేను మీతో చెప్పాను, రసము లేనటువంటి ఫలాలన్నీ క్షారగుణాన్ని కలిగినవి, రసముతో కూడి ఉన్న ఫలాలన్నీ ఆమ్లగుణం కలిగినవి. అయితే ఈ కొబ్బరికాయ మాత్రం ఒక అద్భుతమైన ఫలం. ఇది రసం ఉన్నప్పటికీ క్షారగుణాన్ని కలిగినది. కాబట్టి ఈ కొబ్బరికాయ క్షారగుణం కలిగినది. ఎందుకు కలిగినది అనేది వేరే విషయం. మీరు ఆస్తమాతో బాధపడుతున్నట్లయితే, ఉబ్బసంతో బాధపడుతున్నట్లయితే క్రమం తప్పకుండా కొబ్బరికాయ తినండి. పచ్చి కొబ్బరికాయను నమిలి నమిలి తినండి. ఎంత తినాలి? రోజుకి 50 గ్రాముల వరకు నమిలి నమిలి తీసుకోవచ్చు. దాల్చిన చెక్క, బెల్లము కలిపి తీసుకుని రోజు కొబ్బరికాయను తీసుకుంటే 3 నెలల తరువాత మీ ఆస్తమా సమూలంగా తొలగిపోతుంది. అది 40 ఏళ్ల నుంచి ఉన్నదైనా. దీని తరువాత తక్కినవన్నీ కళ్లకు చెందినవి. నోటిలో బొబ్బలు ఎక్కువగా ఉన్నాయి. నోటిలో బొబ్బలు ఎక్కువగా ఉన్నాయి అంటే అర్థం మీ కడుపు శుభ్రంగా లేదని, మీ పెద్ద ప్రేగు మాలిన్యంతో నిండి ఉంది అని. నోటిలో బొబ్బలుంటే నేను మీకు పొద్దునే నియమం చెప్పాను కదా, నిద్రలేవడంతోటే నీటిని త్రాగాలి, గుటక తర్వాత గుటక చొప్పున త్రాగాలి. అలా చేస్తే బొబ్బలు వాటంతటవే తగ్గిపోతాయి. మీ పెద్ద ప్రేగు శుభ్రం కావడంతోటే మీ నోటిలో బొబ్బలు రావడం పూర్తిగా ఆగిపోతుంది. ఒకవేళ ఇలా చేసినా మీకు బొబ్బలు రావడం ఆగకుంటే మీకు సులభంగా తేలికగా లభించే ఒక మందు పేరు చెబుతాను. ఇది హోమియోపతి మందుల దుకాణంలో దొరుకుతుంది. అది పెద్ద ప్రేగును చాలా తేలికగా శుభ్రం చేస్తుంది. దాని పేరు బోరెక్స్. వెలిగారము. వెలిగారము మీకు తెలుసు కదా. వెలిగారము మీ ప్రేగులను శుభ్రం చేయడానికి అత్యంత తీవ్రమైన ఔషధం. దానినే డైల్యూషన్ చేసి హోమియోపతిలో బోరెక్స్ను తయారు చేశారు. కాబట్టి ఏదైనా హోమియోపతి దుకాణం నుంచి దాన్ని తీసుకోండి. 30 పొటెన్సీలో గానీ లేదా 200 పొటెన్సీలో గానీ మీరు 3 మోతాదులు తీసుకోవడంతోటే ఇక మీకు జీవితాంతం ఎప్పటికీ నోటిలో బొబ్బలు రావు. ఎందుకంటే ఇది వెంటనే పెద్ద ప్రేగును శుభ్రం చేస్తుంది. నీరు కూడా చేస్తుంది, కానీ నెమ్మదిగా చేస్తుంది. బోరెక్స్ ఒకే రోజులో శుభ్రం చేస్తుంది. అయితే వాగ్భటులంటారు, ఇలా ఒకే రోజులో జరిగే విధానాన్ని వదిలిపెట్టాలి. వారంటారు, జీవితంలో ఏ విషయమూ ఫాస్ట్ కానే కాదు, ప్రతీదీ స్లోయే. కాబట్టి నీటితోటే నయమయ్యే విధంగా ప్రయత్నించండి. మీరు మరీ తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే బోరెక్స్ను ఉపయోగించండి. ఈ మందును ఎప్పుడూ నీటితో కలిపి తీసుకోవాలి. నీటిలో 1 చుక్కను వేసి ఆ నీటిని 3 భాగాలుగా చేసి తీసుకోవాలి. 1 కప్పు నీరైనా, సగం కప్పు నీరైనా, పావు కప్పు నీరైనా. ఇప్పుడు తరువాత ప్రశ్న. సరే, నేను మీకు గోమూత్రం గురించి చెప్పాను, దానికి సంబంధించినవే కొన్ని ప్రశ్నలు. గోమూత్రం సరియైన ఆవుకు చెందినదేనా, లేదు ఆ ఆవుకి ఏమైనా జబ్బులున్నాయా, ఆ ఆవుకి ఏమైనా జబ్బులుంటే మాకు ఎటువంటి పరిణామాలొస్తాయి, గోమూత్రం సరిగా లేకపోతే మరి అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? నేను మీకు వినయపూర్వకంగా మేము చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ గురించి వివరిస్తాను. ఆవుకు మేము 6 సంవత్సరాల పాటు విషాన్ని తాగించాము. 6 సంవత్సరాల పాటు త్రాగించాము. చాలా దారుణమైన విషాన్ని త్రాగించాము. దాని పేరు పాషాణము. ఆంగ్లంలో దాన్ని ఆర్సెనిక్ అంటారు. మేతలో కలిపిచ్చాము. అయితే తక్కువ మోతాదులో ఇచ్చాము. ఎందుకంటే మాకు తెలుసు, ఎక్కువ మోతాదులో ఇస్తే ఆవు చనిపోతుంది. అయితే ఆ విషం యొక్క ప్రభావం ఆవుపై ఎలా ఉంటుంది అన్నది మేము పరిశోధించదలిచాము. 6 సంవత్సరాల పాటు ఏ ఆవుపై మేమిది ప్రయోగించామో ఆ ఆవు ఇప్పటికీ జీవించే ఉంది. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది.
మేము ప్రతిసారీ దానికి పాషాణాన్ని పెట్టామో ప్రతిసారీ మూత్రంలో టెస్ట్ చేశాం, అది వచ్చిందా లేదా. ఎందుకంటే తిన్నదే మూత్రం నుంచి మలం నుంచి బహిర్గతమవుతుందంటారు కదా. అటువంటిది 6 సంవత్సరాల పాటు దానికి ఆర్సెనిక్ తినిపిస్తే దాని మూత్రంలో 0.0000 ఎంత దూరం వెళ్ళినా అతి తక్కువ మోతాదులో కూడా ఆర్సెనిక్ లేదు. ఇప్పుడు నేను దీనికి పౌరాణికమైన విషయాన్నొకటి జోడించాలి. ఆవు విషయంలో చెబుతారు కదా, ఆవు గొంతులో శంకర భగవానుడుంటాడని. బహుశా ఆ శంకరుడే ఆ విషాన్నంతా తాగేసినట్లున్నాడు. శంకరునికి ఆ పేరుంది కదా, దారుణమైన విషాన్ని కూడా త్రాగుతాడని. అలాగే తాను గొంతులో ఉండి ఆ విషాన్ని అక్కడే ఆపినట్లున్నాడు. తరువాత మేమీ విషయాన్ని పరిశీలించి చూశాం. ఈ విషయంలో నేనేమీ ఎగ్జాజరేషన్ చేయటం లేదు. మీరు కావాలంటే ఎప్పుడైనా వచ్చి ఆవును చూడవచ్చు. మేము ఆ ఆవు విషయంలో అబ్జర్వ్ చేశాం. మెడకు దగ్గరలో ఒక బ్లూ కలర్ రింగ్ తయారైంది. బ్లూ కలర్లో అక్కడి నుంచి బ్లడ్ తీసుకొని దానిని టెస్ట్ చేసి చూస్తే అందులో ఆర్సెనిక్ ఉంది. అంటే పాషాణం ఉంది. అది గొంతును దాటి వెళ్లనే లేదు, గొంతు దగ్గరే ఆగిపోయింది. ఆ శంకరుడే దానిని ఆపి ఉంటాడు. కాబట్టి మీరు నిస్సంకోచంగా గోమూత్రాన్ని సేవించండి. ఆ ఆవు ఏదైనా చెత్తను తింటుందేమో అని మీకు మనసులో అనిపిస్తూ ఉండవచ్చు. మీరు నిశ్చింతగా ఉండండి, ఆ చెత్త ఏదీ దాని మూత్రాన్ని చేరదు. భగవంతుడు ఆవు శరీరంలో అటువంటి ఏర్పాటును చేసి ఉంచాడు. అయితే మీ మానసిక తృప్తి కోసం ఆవు మేలురకం మేతమేస్తూ పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటూ ఎక్కువగా తిరగడానికి వెళుతూ ఉంటే అటువంటి ఆవు యొక్క మూత్రాన్ని తప్పకుండా తాగండి. ఆ మూత్రం ఎంతో ప్రయోజనకరం. అయితే ఇక తప్పనిసరి పరిస్థితులు అంటే నేను మీకు వివరిస్తాను. మీరున్న చోట ఆవులు చెత్తనే తింటూ ఉన్నాయనుకోండి. మీకు పరిశుద్ధమైన మేతను మేస్తూ సక్రమంగా తిరుగుతూ ఉండేటువంటి ఆవు దొరకకపోతే, మీరు ఏదైనా వ్యాధి వల్ల వేదనకు లోనవుతూ ఉన్నారు, ఆ వ్యాధి యొక్క చికిత్స కోసం గోమూత్రము ఖచ్చితంగా అవసరం. అప్పుడు నిస్సంకోచంగా ఆ గోవు యొక్క మూత్రాన్ని సేవించండి. అది ఏమాత్రం హాని చెయ్యదు, మీకు మేలే చేస్తుంది. గోమూత్రాన్ని గురించి ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్లన్నీ చెప్పేదేమిటంటే దానికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మన శరీరం ఏం చేస్తుందో తెలుసా? మీరొకవేళ మూత్రాన్ని ఎక్కువగా తీసుకున్నా మన శరీరం 20 నిమిషాలలోనే దానిని మూత్రంతో సహా బయటికి విసర్జిస్తుంది. అసలు ఉండనివ్వదు. కాబట్టి ఎక్కువగా త్రాగినా, ఏమైనా చెడిపోయింది త్రాగినామనుకున్నా అదసలు ఉండదు. మీకు ఉపయోగపడినంతనే మీ శరీరం తీసుకుంటుంది. అందుకే ఆవును గురించి వాగ్భటులంటారు, ఇది భగవంతుని సృష్టిలో ఒక అత్యద్భుతమైన జీవి. భగవంతుడు ఎంతో ఆలోచించి దానిని రూపొందించాడు. కాబట్టి ఆవు విషయం ఇది. సరే, ఆర్థరైటిస్ గురించి ఒకరడిగారు. ఆర్థరైటిస్ గురించి ఇక ఎన్ని ప్రశ్నలు వచ్చినా వాటన్నిటికీ ఇదే సమాధానం. మీకు ఆర్థరైటిస్ సమస్య చాలా తీవ్రంగా ఉండి ఎవరైనా డాక్టర్ మీకు ఆపరేషన్ చేసుకోమని సలహా ఇస్తే నేను చేతులు జోడించి అర్థిస్తున్నాను, మీరు దయచేసి ఆపరేషన్ చేయించుకోకండి. ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్నారంటే మీరు ఉన్న పరిస్థితి కన్నా దారుణంగా తయారవుతుంది పరిస్థితి. మన భారతదేశం యొక్క మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రపంచంలోనే ఎంతో గొప్ప వైద్యుని చేత ఆపరేషన్ చేయించుకున్నారు. చేయించుకోలేదా? స్పెషల్ చార్టెడ్ ప్లేన్ను పంపించి అమెరికా నుంచి ఆ డాక్టర్ను పిలిపించారు. డాక్టర్ రాణావత్. ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ కోవకు చెందిన మోకాళ్లను తీసుకువచ్చి అటల్జీకి ఫిక్స్ చేశారు. అటల్జీని చూడండి మీరు. మొదట కొద్దిగా అయినా నడిచేవారు, ఇప్పుడు నడవడమే ఆగిపోయింది. కేవలం వీల్చైర్ పైనే ఉంటారు. వారే స్వయంగా చెబుతారు, నేను మొదటి కంటే ఎంతో ఇబ్బంది పడుతున్నాను, కాబట్టి మీరు ఆపరేషన్ చేయించుకోకండి. మీరడగవచ్చు, మరి మేమేం చేయాలి? డాక్టర్ చెబుతారు ఆపరేషన్ చేయించుకోమని, అయినా మీరు చేయించుకోకండి. ఆర్థరైటిస్ గురించి అత్యుత్తమమైన కాంబినేషన్ వాగ్భటాచార్యుల వారు చెప్పారు, దానిని మీరు వాడండి. దాని గురించి అత్యుత్తమమైనదిగా వారు చెప్పేది సున్నాన్ని తినడం. సున్నం క్షారగుణాన్ని కలిగినది. అది ఆమ్లత్వాన్ని తగ్గిస్తుంది. ఆమ్లత్వం పెరగడం వల్లనే ఆర్థరైటిస్ వస్తుంది. కాబట్టి సున్నం తీసుకోండి. తీసుకునే పద్ధతి నేను చెప్పాను. పెరుగులో, మజ్జిగలో, నీటిలో
లేదా జ్యూస్లో రోజుకి ఆర్థరైటిస్ పేషెంట్ 2 గ్రాములు తీసుకోవచ్చు. సాధారణ వ్యక్తి మాత్రం 1 గ్రామే తీసుకోవాలి. సున్నం తీసుకోండి. అలాగే మెంతులు తీసుకోండి, క్షారగుణం కలిగినవి. ఇక అన్నిటికంటే ఎక్కువ క్షారగుణం కలిగింది పారిజాత వృక్షం. పారిజాత వృక్షం మీరెప్పుడన్నా చూశారా? దానికి చిన్న తెల్లటి పువ్వులొస్తాయి. ఆ పువ్వుకు కాడ కాషాయం రంగు ఉంటుంది. పువ్వు తెల్లగా ఉంటుంది, కాడ మాత్రం కాషాయం రంగులో ఉంటుంది. వాసన చాలా బాగుంటుంది. అవి రాత్రిపూటే విచ్చుకుంటాయి. ఆ చెట్టు యొక్క ఆకులు ఈ సమస్త బ్రహ్మాండంలోనూ అత్యధికమైన క్షారగుణం కలిగినవిగా భావించబడుతూ ఉంటాయి. కాబట్టి మీకు వాటి ఆకులు ఎక్కడైనా దొరికితే 4-5 ఆకులను నలపండి. నలిపి నీటిలో కలపండి. నీటిని బాగా మరగబెట్టండి. నీటిని ఎంతగా మరగబెట్టాలంటే కొద్దిగానే మిగలాలి, సగము ఆవిరైపోవాలి. ఆ తరువాత నీటిని చల్లబరచండి. ఆ తరువాత అదే నీటిని ఉదయం పూట గుటకలు గుటకలుగా టీ త్రాగినట్లు త్రాగండి. నేను ప్రత్యక్షంగా చూశాను. చాలా తీవ్రమైనటువంటి ఆర్థరైటిస్ పేషెంట్కి కూడా వారం 10 రోజుల్లోనే దీనివల్ల ఉపశమనం లభించింది. ఒకవేళ మీకెక్కడా దొరకకపోతే ఆ మొక్కలు గుడ్వాంచరీలో ఉన్నాయి. మీరవి తీసుకువచ్చి మీరు నాటండి. మీకు ఇంట్లో కొద్దిగా స్థలం ఉంటే మీరు దీనిని తప్పకుండా పెంచండి. వీలైతే ఇంటింటిలోనూ ఈ మొక్క ఉండడం మంచిది. ఈరోజు ఆర్థరైటిసే చాలా గంభీరమైన సమస్య అయి కూర్చుంది. అదెలాగూ సుగంధాన్ని వెదజల్లుతుంది, మీకు చక్కటి నిద్రపడుతుంది. మీ బెడ్రూమ్కి వెనుకవైపు దానిని నాటండి. దాని ఆకులు మీకు ఆర్థరైటిస్ నుంచి విముక్తిని కలిగిస్తాయి. 2 రకాల ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఇంకా ఆర్థో, 2 అంతమవుతాయి ఈ పారిజాతం ఆకులతో. తరువాతి ప్రశ్న, ఐస్ క్రీం ఎప్పుడు తినవచ్చు, ఎప్పుడూ తినకూడదు? ఒకవేళ మీరు తినక తప్పదనుకుంటే ఏం చేయమంటారు? రుచి అలవాటు పడ్డాము, మాకు చాలా ఇష్టము, మేము తినకుండా ఉండలేము అనేటట్లయితే దానికి ఒక ఉపాయం చెబుతాను. ఐస్ క్రీం తినండి, వెంటనే వేడి నీటిలో నెయ్యిని కలిపి త్రాగండి. అలా చేయడం వల్ల అది కలిగించే సమస్యల నుంచి మీరు రక్షించబడతారు. మీరసలుకే తినకపోతే మరీ మంచిది. దాల్చిన చెక్క ఇంకా సొంఠిల కషాయం, దీనిని ఆస్తమా ఉన్నవారు, ఆర్థరైటిస్ ఉన్నవారు తప్పకుండా త్రాగాలి. అంటే వాయు సంబంధిత రోగాలున్నవారు. దాల్చిన చెక్క కషాయం, బెల్లాన్ని కలిపి. అలాగే వేరుశనగ, నువ్వులు తప్పకుండా తీసుకోవాలి. భగవంతుడందించిన పదార్థాలలో ఈ నువ్వులు చాలా విశేషమైనవి. నేనైతే చెబుతాను, జీవితాంతం మీరు స్థూలకాయం బారిన పడకుండా ఉండాలంటే, హార్ట్అటాక్ బారిన పడకుండా ఉండాలంటే, ఆర్థరైటిస్ బారిన పడకుండా ఉండాలంటే రోజూ భోజనం చేసిన తరువాత నువ్వులు తీసుకోండి, నమిలి నమిలి. నల్లటి నువ్వులు దొరికితే మరీ మంచిది, లేదంటే తెల్లటి నువ్వులే తీసుకోండి. ఇక మీరు ఉండే ప్రదేశాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఇక్కడి వారికైతే మరీ మంచిది. మద్రాసులో ఉండేవారికి ఎసిడిటీని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? ఆమ్లతత్వమున్న పదార్థాలను తీసుకోకూడదు, క్షారతత్వమున్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. నీటిని సిప్ సిప్ చేస్తూ త్రాగాలి. భోంచేసిన 1.5 గంటల తరువాతే త్రాగాలి. ఉదయం నిద్రలేవగానే త్రాగాలి. ఎసిడిటీ పూర్తిగా పోతుంది. ఇక చివరి ఔషధం ఎంతో ప్రభావవంతమైనది. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నవారు భోంచేసిన తరువాత ఈ వాము ఉంది కదా, వాము, దీనిని పెనంపై వేయించి కొద్దిగా నల్ల ఉప్పును కలిపి తీసుకోవాలి. మిశ్రీ తీసుకోవడం చాలా మంచిది. చక్కెర కంటే చాలా మంచిది, బెల్లం కంటే కొద్దిగా తక్కువ మంచిది. మిశ్రీ చక్కెర కంటే అయితే చాలా మంచిది, కానీ బెల్లంతో పోలిస్తే మాత్రం తక్కువ మంచిది. కాబట్టి చక్కెరను మీరు విడవాలనుకుంటే మిశ్రీని మొదలుపెట్టండి. మిశ్రీని కూడా వదిలి బెల్లాన్ని తీసుకోవడం మరీ మంచిది. మరొకరు అడిగారు, మీరు ఏ ప్రదేశంలో పర్మనెంట్గా దొరుకుతారు? నేను పర్మనెంట్గా ఎక్కడా దొరకను. అందరూ అంటుంటారు రాజీవ్ దీక్షిత్ రైలు ఆశ్రమవాసి అని. అంటే ప్రతిరోజూ నేను అత్యధికంగా రైల్లో దొరుకుతూ ఉంటాను. పర్మనెంట్గా ఉండే చిరునామా ఒకటి ఉంది, అది ఆ పుస్తకంలో తెలియజేయబడింది. మీరు అక్కడికి లేఖ వ్రాస్తే నేను ఎక్కడ ఉన్నా ఆ లేఖ నాకు అందుతుంది. వార్ధా సేవాగ్రాంలోనిది. భారత్ పీఠం, 10 జోత్వాని లేఅవుట్, సేవాగ్రామ్ రోడ్, సేవాగ్రామ్, వార్ధా జిల్లా, మహారాష్ట్ర. ఇంకా నిరంజన్ భాయ్, ప్రదీప్ భాయ్, వీరిని మీరెప్పుడు సంప్రదించినా
నేనెక్కడ ఉన్నానో మీకు తెలియజేస్తారు. ఇప్పుడు నా దగ్గర ఒక ప్రశ్న ఉంది. అది ప్రస్తుతం మన చర్చించుకుంటున్న విషయానికి సంబంధించింది కాదు. అయినా నేను ఈ విషయానికి జోడించి నేను సమాధానం చెబుతాను. ఈ మధ్య మన ఇళ్లలో పెప్సీ, కోక్ కంటే ఎక్కువగా నూడిల్స్ తింటూ ఉన్నారు. పెప్సీ, కోక్ తగ్గింది గత 2-3 ఏళ్లలో. మంచే జరిగింది. అయితే నూడిల్స్ తింటూ ఉన్నారు. నూడిల్స్ గురించి మీకొక సమాచారాన్ని ఇస్తున్నాను. తినే పదార్థాలలో అత్యంత దారుణమైన పదార్థమంటూ ఏదైనా ఉంటే, చెత్తలోకెల్లా చెత్త, అది ఈ నూడిల్స్. ఒకటి, అది మైదాతో తయారు చేసింది, ఆ పైన కుళ్ళబెట్టబడింది. 6-7 రోజులు మైదాను కుళ్ళబెడితే ఆ తరువాత నూడిల్స్ తయారవుతాయి. ఈ నూడిల్స్లో టేస్ట్ కోసమని పంది మాంసంతో చేసిన రసాన్ని కలుపుతారు. అది లేకుండా నూడిల్స్ తయారయ్యే అవకాశమే లేదు. ఈ మ్యాగీ ఉంది కదా, మ్యాగీ లేదు మరే నూడిల్స్ అయినా పంది మాంసం యొక్క రసం ఇంకా కుళ్ళిపోయిన మైదాపిండి 6 రోజుల పాటు కుళ్ళబెట్టబడింది. దానితో తయారు చేస్తారు. ఇక మీరే నిర్ణయించుకోండి, తినాలా తినకూడదా. ఒక ప్రశ్న ఉంది, దీనికి సమాధానం నేను చెప్పలేను. ఒకరడిగారు, ఈరోజు విద్యా విధానం చాలా దారుణంగా ఉంది, ఇందుకు ప్రత్యామ్నాయం ఎలా ఉండాలో మీరు చెబుతారా? అది చెప్పడానికి ఎంతో సమయం పడుతుంది. కాబట్టి మీరు ఈమెయిల్ చేయండి, నేను మీకు సుదీర్ఘమైన సమాధానం రాస్తాను. ఆవు నెయ్యిని ముక్కులో వేసుకునే విధానం నేను మీకు చెప్పాను. అయితే మీరు మళ్ళీ పొరపాటు చేయకుండా దానిని రిపీట్ చేస్తున్నాను. నెయ్యిని కొద్దిగానే వేడి చేయాలి, ఎక్కువగా కాదు. ముక్కులో వేసుకోవడానికి ఆవు నెయ్యిని ఎప్పుడూ చాలా తేలికగా వేడి చేయాలి, ఎక్కువగా వేడి చేయకూడదు. ఆ తరువాత ఒకే చుక్క ఒక ముక్కు రంధ్రంలో, మరో చుక్క రెండో ముక్కు రంధ్రంలో. ఒక చాలా మంచి ప్రశ్న. రోజువారీ జీవితంలో ఏ ఉప్పును వాడాలి? అన్నిటికంటే ఉత్తమం సైంధవ లవణాన్ని వాడాలి. ఇది మీరు గుర్తుంచుకోవాలంటే కొండకు చెందిన ఉప్పును తినాలి. ఈ సముద్రం నుంచి వచ్చే ఉప్పును సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కొండ నుంచి వచ్చే ఉప్పు ఒకటి సైంధవ లవణం, రెండవది నల్ల ఉప్పు. నా మాట విని ఈ రోజు నుంచే మీ ఇంట్లో ఉప్పును వెంటనే మార్చివేయండి. మీరు మార్చడంతోటే మీరు దాని ప్రభావాన్ని గమనించగలుగుతారు. మీకున్న బ్లడ్ ప్రెషర్, అర్థరైటిస్ సమస్యలన్నీ ఈ ఉప్పును మార్చడంతోటే తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు. కాబట్టి సైంధవ లవణాన్ని ఉపయోగించండి. ఒకరు వ్రాశారు, గోమూత్రం తీసుకోవడం వల్ల మొదటి రోజే నాకు బాగోలేదు. నేను చెబుతున్నాను, 3 రోజులు మీకు బాగుండదు, 4వ రోజు నుంచి బాగుంటుంది. కాబట్టి మీరు దానిని వదిలిపెట్టకండి. ఒకరోజు బాగోకపోయినా మీరు తప్పకుండా తీసుకోండి. ఇక గోమూత్ర అర్క్ విషయంలో 1 చెంచా కంటే ఎక్కువగా తీసుకోవద్దు. అదే ప్యూర్ గోమూత్రమైతే మాత్రం సగం కప్పు వరకు తీసుకోవచ్చు. ఒకరి ప్రశ్న, నాకు రోజంతా నిద్ర వస్తూ ఉంటుంది, ఏమి చేయాలి? నిజానికి నిద్ర వస్తే మంచిదే, కానీ రోజంతా నిద్రపోవడం మంచిది కాదు. మరి ఏం చేయాలి? దీనర్థం మీ శరీరంలో ఒక క్షార పదార్థం చాలా తక్కువగా ఉంది. ఆ క్షారతత్వం అత్యధికంగా లభించేది సున్నం నుండి. కాబట్టి రోజంతా నిద్రవస్తూ ఉండేవాళ్లు సున్నం తీసుకుంటే మంచిది, మజ్జిగలో కలిపిగాని పెరుగులో కలిపిగాని. మరొకరడిగారు, కొబ్బరి నూనె తలకు పట్టించవచ్చా? తప్పకుండా పట్టించవచ్చు. కొబ్బరి నూనెను మీరు వంటకు కూడా ఉపయోగించవచ్చు. ఎందుకంటే మీరు చెన్నైలో ఉంటారు గనుక. మీరు పాట్నాలో ఉండేవారైతే మీరు కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు తినకూడదు గాని, చెన్నైలో ఉండేవారు కనుక కొబ్బరి నూనెతో చేసిన వంటకాలు తప్పకుండా తినవచ్చు. మాలిష్ చేయాలంటే కూడా తప్పకుండా చేయవచ్చు. డయాబెటీస్ గురించి ఏం చేయాలి? డయాబెటీస్ గురించి నేను చెప్పాను. ఉత్తమమైన ఔషధం మెంతులు, ఇంకా త్రిఫలా చూర్ణం. త్రిఫలా చూర్ణం అంటే కరక్కాయ, తానెకాయ, ఉసిరికాయ. 1, 2, 3 నిష్పత్తిలో మిశ్రమం చేసిన త్రిఫలా చూర్ణము 1 చెంచా, ఇంకా మెంతులు 1 చెంచా. రెండింటినీ కలిపి రాత్రిపూట వేడి నీళ్లలో ఉంచాలి. ఉదయమే లేచి ఆ నీళ్లు త్రాగాలి. అందులో ఉన్నది బాగా నమిలి తినాలి. ఇలా క్రమం తప్పకుండా 3-4 నెలలు చేస్తే బ్లడ్ షుగర్ నార్మల్ అయ్యే అవకాశం పూర్తిగా ఉంది. అలా చేసినప్పటికీ 3-4 నెలల్లో మీ బ్లడ్ షుగర్ నార్మల్ కాకపోతే నాకు ఈమెయిల్ చేయండి, లేదు ఉత్తరం రాయండి. తరువాతి ప్రశ్న, చక్కెర తినవచ్చా? చక్కెర ఏమాత్రం తినకూడదు. ఎందుకంటే ఈ ఒక్క పదార్థమే తేలికగా అరిగేది కాదు. డయాబెటీస్ ఉన్నవారు చక్కెర తప్ప ఏదైనా తినవచ్చు. థైరాయిడ్ గురించి
కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర చట్నీ. కొత్తిమీరతో చట్నీ చేసి నీటిలో కలిపి త్రాగాలి. నీరు గోరువెచ్చగా ఉండాలి. ఎంత చట్నీ? 1 చెంచాడు చట్నీ. దానిలో ఏమీ వెయ్యకూడదు. ఉప్పు, కారం, ఏ మసాలాలు వెయ్యకూడదు. కేవలం కొత్తిమీర చట్నీ. కొత్తిమీర దొరికినంతకాలం ఆ ఆకులతో చట్నీ. కొత్తిమీర దొరకకపోతే ఎండిన ధనియాలు. ఈ ధనియాలు థైరాయిడ్కు చాలా మంచి మందు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు సున్నం ఎప్పుడూ తినకూడదు. ఈ విషయం గుర్తుంచుకోండి. శరీరంలో ఏ భాగంలో రాళ్లున్నా సున్నం అస్సలు తినకూడదు. మరేమి తీసుకోవాలి? ఒక ఔషధముంది, పాఖండ భేదం. శోభాకాంత దగ్గర ఆ ఔషధముంది, పాఖండ భేదం. కొండపిండి ఆకు. అదెక్కడైనా దొరుకుతుంది. మీరు దానిని కషాయంగా చేసి త్రాగండి. ఈ పాఖండ భేదముంది కదా, దీని కషాయాన్ని నీటిలో కలిపి త్రాగండి. ఈ ఔషధం ఎంతో తేలికగా హోమియోపతిలో లభిస్తూ ఉంది. ఈ మందుకే హోమియోపతిక్ పేరు బర్బరిస్ వల్గరిస్. కొండపిండి యొక్క బొటానికల్ నేమ్ బర్బరిస్ వల్గరిస్. ఇది ఏ హోమియోపతి దుకాణంలో అయినా దొరుకుతుంది. ఎలా ఇవ్వాలి అని వారడిగితే మదర్ టింక్చర్లో ఇవ్వమనండి. మీరు దానిని ఇంట్లో పెట్టుకోండి. మీరు నిస్సంకోచంగా ఆ ఔషధాన్ని ఉపయోగించవచ్చు. దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బర్బరిస్ వల్గరిస్ మదర్ టింక్చర్ అలా చెప్పండి. ఇది తేలికపాటి గులాబీ రంగులో ఉంటుంది. కొద్దిగా డార్క్ కలర్లో కూడా ఉండవచ్చు. దీని 10 బిందువులు పావు కప్పు నీళ్లలో కలిపి రోజులో 3-4 సార్లు త్రాగించాలి. నెలలోనో నెలంపావు గడువులోనో మొత్తం రాళ్లన్నీ కరిగి బయటికి వచ్చేస్తాయి. లేకుంటే ఆయుర్వేదంలో దొరికే పాఖండ భేదాన్ని కషాయంగా చేసి 15-20 రోజులు త్రాగాలి. ఈ కషాయం రాళ్లను త్వరగా కరిగిస్తుంది. బర్బరిస్ కొద్దిగా సమయం తీసుకుంటుంది. సున్నాన్ని నీళ్లలో కలిపి త్రాగవచ్చా? తప్పకుండా త్రాగవచ్చు. అయితే మూత్రపిండాల్లో రాళ్లున్నవారు మాత్రం కాదు. పళ్ల నొప్పులకు మంచి మందు లవంగం. లవంగాన్ని వాడండి, లవంగ తైలాన్ని వాడండి. పళ్ల నొప్పులు రాకూడదనుకుంటే కొద్దిగా సున్నం తీసుకుంటూ ఉండండి. పళ్ల నొప్పులు రాకూడదనుకుంటే పుల్లలతోటైనా పళ్ళు తోముకోండి, లేదు పళ్లపొడితోటైనా పళ్ళు తోముకోండి. పేస్టును ఆపేయండి. ఇక్కడ చాలా ముఖ్యమైన ప్రశ్న ఒకటి వచ్చింది. మద్యాన్ని, గుట్కాని వదిలిపెట్టాలంటే ఏం చేయాలి? మీరు దీనిని శ్రద్ధగా నోట్ చేసుకోండి. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. మద్యము, గుట్కా, తంబాకు, సిగరెట్, ఇంకా బీడీ, ఈ 5 దోషాలు వ్యసనాలుగా మన ఇళ్లలోకి ప్రవేశించాయి. మన దేశాన్ని సర్వనాశనం చేశాయి. వీటి నుంచి బయటపడాలంటే దృఢ సంకల్పంతో బయటపడగలిగితే చాలా మంచిది. వాగ్భటులంటారు, ఏ వ్యసనం నుంచి బయటపడాలన్నా సంకల్పశక్తితో బయటపడండి. అలా రాగలిగితే మంచిది. ఒకవేళ అంత దృఢ సంకల్పశక్తి లేకపోతే అప్పుడు ఔషధాన్ని ఉపయోగించండి. ఈ విషయంలో మనకు ఉపకరించే ఔషధాలేమిటి? అన్నిటికంటే ఉత్తమమైన ఔషధం శుద్ధమైన గోమూత్రం. గోమూత్రం అర్క్ కాదు, శుద్ధమైన గోమూత్రం. 2వ మందు మీ ఇంట్లోనే ఉంటుంది, అల్లము లేదా సొంఠి. మద్యం అలవాటును మాన్పించాలంటే వారికి అల్లము ఇంకా సొంఠిని ఎక్కువగా తినిపించండి. అల్లం యొక్క రసాన్ని త్రాగించండి. సొంఠితో కషాయం చేసి త్రాగించండి. సొంఠితో కషాయం చేసి అందులో బెల్లం కలపవచ్చు. తరువాత గోమూత్రం త్రాగమని చెప్పండి. క్రమం తప్పకుండా ప్రతిరోజు అరకప్పు చొప్పున గోమూత్రం త్రాగినా 1.25 నెల గడువులో మద్యం అలవాటు దూరమవుతుంది. మద్యం త్రాగేవారిలోనూ బీడీ సిగరెట్ త్రాగేవారిలోనూ వారి శరీరంలో ఒక కెమికల్ ఎక్కువవుతుంది. దాని పేరు సల్ఫర్. సల్ఫర్ను తగ్గించాలంటే సల్ఫరే కావాలి. ఆయుర్వేదంలో అంటారు కదా, విషాన్ని విషంతోటే పోగొట్టాలి. కాబట్టి సల్ఫర్ను తగ్గించాలంటే బయటినుంచి సల్ఫర్ను అందించాలి. బయట సల్ఫర్ అత్యధికంగా లభించేది గోమూత్రంలో. జలుబు, పడిశం. తరచుగా జలుబు వస్తూ ఉంటే దీనికి మంచి ఔషధం, ఒకవేళ మీరు పిల్లల కోసం తీసుకునేటట్లయితే వారి కఫాన్ని తొలగించాలి. అత్యుత్తమమైనటువంటి కఫనాశకమైన మందు నేను మొదటి రోజే మీకు చెప్పాను, తేనె. తేనె తీసుకోకపోతే తరువాత బెల్లం. కాబట్టి పిల్లలకు ఎక్కువగా బెల్లాన్ని తినిపించండి. 1. 2వది,
వారికి సున్నం కూడా తినిపించవచ్చు. సున్నం కఫాన్ని కూడా నశింపజేస్తుంది. వాతాన్ని ఎలాగూ తగ్గిస్తుంది, కఫాన్ని కూడా నశింపజేస్తుంది. కాబట్టి సున్నాన్నివ్వవచ్చు. ఆవు నెయ్యిని ముక్కులో వేయవచ్చు. పసుపు అద్భుతమైన కఫనాశకం. కాబట్టి పాలలో పసుపు కలిపి ఇవ్వండి. పాలు, పసుపు ఇంకా కొద్దిగా ఆవు నెయ్యి కూడా కలిపితే చాలా మంచి కాంబినేషన్. కాబట్టి జలుబు తరచుగా వచ్చేవారి కోసం ఇది మందు. ఇక పిత్తము పెరిగితే ఏం చేయాలి? దేశవాళీ ఆవు నెయ్యిని తీసుకోండి. దేశవాళీ ఆవు నెయ్యిని వేడి నీళ్లలో కలుపుకొని త్రాగితే అది పిత్తాన్ని శమింపజేస్తుంది. ఇక రెండవది నేను ముందే చెప్పాను, వాము ఇంకా నల్ల ఉప్పు. ఇవి కూడా పిత్తం పెరిగితే శాంతింపజేస్తాయి. నా దగ్గర ఒక డిఫికల్ట్ కేసు ఉంది. వారు నన్ను వ్యక్తిగతంగా కలుసుకోండి. ఒక మహిళకు పొడుగు నిరంతరం పెరుగుతూ ఉంది. వారు సాయంత్రం 4 గంటలకు నన్ను కలవండి. వెంట్రుకలు రాలిపోతే ఏం చేయాలి? వెంట్రుకలు తక్కువగా ఉంటే ఏం చేయాలి? వెంట్రుకలు ఊడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మూడిటికి ఒకటే మందు. పెరుగును రాగిపాత్రలో ఉంచాలి. 5-6 రోజులపాటు బాగా పులవనివ్వాలి. అప్పుడది ఆకుపచ్చగా తయారవుతుంది. దానిని వెంట్రుకలకు పట్టించాలి. గంట తరువాత వెంట్రుకలను కుంకుడుకాయతో కడుక్కోవాలి. వారానికి ఒకసారి తప్పకుండా చేయాలి. త్రిఫలా ఎలా తీసుకోవాలి? తేనె లేదా బెల్లంతోటి. బెల్లంతోటి తీసుకుంటే చాలా మంచిది. ఉదయం పూట తీసుకోవాలి. ఇతరులు కావాలంటే తేనెతో కూడా తీసుకోవచ్చు. త్రిఫలాని ఔషధీ రూపంలో తీసుకోవాలి. ఔషధి అంటే ధాతువర్ధకం. కాబట్టి దానిని ఉదయం పూటే తీసుకుంటే మంచిది. త్రిఫలాను రేచకం యొక్క రూపంలో తీసుకోవాలనుకుంటే, అంటే కడుపును శుభ్రం చేయడానికి తీసుకోవాలనుకుంటే రాత్రిపూట తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు. తుమ్ములు బాగా ఎక్కువగా వస్తున్నాయి, ముక్కు నుంచి నీరు కారుతుంది. కొద్దిగా సున్నం తినిపించండి. పడుకునే ముందు ముక్కు రంధ్రాలలో ఆవు నెయ్యి ఒక్కొక్క చుక్క చొప్పున వేయండి. 15-20 రోజులలో తుమ్ములు ఆగిపోతాయి, ముక్కు నుంచి నీరు కారడమూ ఆగిపోతుంది. కేవడాను అంటే మొగలిని నీటిలో కలుపుకుని త్రాగవచ్చా? వేసవిలో మొగలి ఉంటుంది కదా, ఆయుర్వేద ఔషధం. మొగలి వేసిన నీటిని కేవలం వేసవిలోనే త్రాగాలి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వర్షాలు మొదలు కావడంతోటే ఆ నీటిని త్రాగడం ఆపాలి. కేవడా ఇంకా దానితో పాటు వట్టివేరు, ఈ రెండింటినీ కలిపిన నీటిని వేసవిలోనే త్రాగాలి. అర్జున వృక్షం బెరడు తీసుకోవడానికి అనుకూలమైన సమయం ఉదయమే. కషాయంగా తయారుచేసి పాలతోగాని లేదు నీటితోగాని. అందులో చక్కెర కలుపుకోకూడదు, బెల్లం కలుపుకోవాలి. అర్జున వృక్షం బెరడు టాన్సిలైటిస్కి రెమెడీ. టాన్సిల్స్కి చక్కటి రెమెడీ పసుపు. పసుపు కలిపిన పాలను పిల్లల చేత రాత్రిపూట త్రాగించండి, టాన్సిల్స్ రావు. పెప్పర్మెంట్ గురించి ఒకరడిగారు, వారు సాయంత్రం కలవాలి. నేను వివరంగా చెబుతాను. శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగిపోతే నేను మీతో మళ్ళీ చెప్పాను, క్షార పదార్థాలను ఎక్కువగా తీసుకోండి. అన్నిటికంటే ఉత్తమమైన క్షారీయ పదార్థం గోమూత్రం త్రాగండి. యూరిక్ యాసిడ్ పూర్తిగా తొలగిపోతుంది బాడీ నుంచి. అయితే ప్యూర్ గోమూత్రం మాత్రమే. మినప్పప్పు పప్పులకే రారాజు, నిజమే. అయితే పెరుగుతో కలిసి మాత్రం కాదు. కేవలం మినపప్పు తీసుకోండి, అది పప్పులకే రారాజు నిస్సందేహంగా. పెరుగుతో కలిస్తే మాత్రం కాదు. పెరుగుతో కలిస్తే అది విషం. ఉదయం పూట పాలు త్రాగవచ్చా? నేను వద్దని చెప్పాను. ఉదయం పూట జ్యూస్ త్రాగాలి, మధ్యాహ్నం మజ్జిగ త్రాగాలి, సాయంత్రం పూట పాలు త్రాగాలి. ఒకవేళ మీరు తప్పకుండా తాగాలనుకుంటే ఉసిరితో పాటుగా త్రాగండి. త్రాగకపోతే మంచిది. ఉదయం పూట పాలే త్రాగాలనుకుంటే ఉసిరితో పాటుగా త్రాగండి. లావు తగ్గడానికి మార్గం చెప్పండి. మీరిది వ్రాసుకోండి, లేదంటే గుర్తుంచుకోండి. లావు తగ్గించుకోవాలనుకునే వారందరూ క్షారీయ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. కాబట్టి మీరు క్యారెట్ ఎక్కువగా తీసుకోండి. క్యారెట్ ఎక్కువగా తీసుకోలేకపోతే సొరకాయ తీసుకోండి. ఇప్పుడు ఎలా తినాలి? క్యారెట్ను తురుముపీటపై తురమండి. ఈ మధ్య మీకు మరొక క్షారీయ పదార్థం దొరుకుతోంది, అది యాపిల్. యాపిల్ను కూడా తురుముపీటపై తురమండి. రెండింటినీ సమాన మోతాదులో తురిమి రెండింటినీ కలిపి ఉదయం పూట కడుపు నిండా తినండి. 3 నెలల పాటు నిరాటంకంగా తీసుకోండి. తరువాతి 3 నెలలు దీనిని బ్యాలెన్స్ చేయడానికి ఉసిరి తీసుకోండి. ఉసిరి 2-3 ఉసిరికాయలు రోజుకు, మురబ్బా రూపంలో గాని లేదు కాయగా గాని. 3 నెలల పాటు అలా ఉసిరి తిన్న తర్వాత మళ్లీ తిరిగి
ఈ క్యారెట్ ఇంకా యాపిళ్లను తీసుకోవడం మొదలుపెట్టండి. మీరిలా సంవత్సరం పాటు చేస్తే మీలో 3వ వంతు బరువు మాత్రం తేలికగా తగ్గిపోవడం జరుగుతుంది. మరెవరి విషయంలో అయినా సగం కూడా బరువు తగ్గవచ్చు. హ్యూమన్ యూరిన్ గురించి మీరు మొదట కూడా అడిగారు, నేనప్పుడు కూడా చెప్పాను. మీరు పూర్తిగా శాకాహారులైతే మీ యూరిన్ను మీరు ఉపయోగించవచ్చు. అయితే గోమూత్రం దానికంటే ఎప్పుడూ కూడా ఉన్నతమైనది. పిల్లలు పక్క తడుపుతున్నారు, దీని గురించి ఏం చేయాలి? ఖర్జూరం తినిపించండి. ఖర్జూరాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పాలలో వేసి ఆ పాలను బాగా మరగబెట్టి ఆ పాలను పిల్లల చేత త్రాగించాలి. ఇలా చేస్తే వారు పక్క తడపటం ఆగిపోతుంది. ఒక ప్రశ్న మలబద్ధకానికి సంబంధించి, మల విసర్జన తేలికగా కావడం లేదు, దీని గురించి ఏం చేయాలి అని. మీరు రాత్రిపూట త్రిఫలా తీసుకుని పడుకోండి, లేదంటే పాలలో నేతిని కలుపుకుని త్రాగండి. ఇది చాలా మంచిది. రాత్రిపూట పాలలో ఆవు నెయ్యిని కలుపుకుని త్రాగితే ఉదయం మల విసర్జన తేలికగా జరుగుతుంది. ఇంకా చాలా తక్కువ సమయంలో శౌచక్రియ పూర్తవుతుంది. లేదంటే త్రిఫలా కూడా తీసుకోవచ్చు. 3 నెలల పాటు చూడండి. ఒక నియమాన్ని మీరెప్పుడూ గుర్తుంచుకోవాలి. నేను కూడా మళ్ళీ చెబుతున్నాను, ఆయుర్వేదానికి చెందిన ఏ ఔషధాన్ని కూడా 3 నెలలకు మించి నిరాటంకంగా తీసుకోకూడదు. ఒకవేళ తప్పకుండా తీసుకోవలసి వస్తే కొన్ని రోజులు బ్రేక్ ఇవ్వండి. 15 రోజుల పాటు గాని, 10 రోజుల పాటు గాని, 20 రోజుల పాటు గాని. బ్రేక్ తరువాత మీరు మళ్లీ 3 నెలల పాటు తీసుకోవచ్చు, మళ్లీ బ్రేక్ ఇవ్వాలి, మళ్లీ తీసుకోవచ్చు. ఇలా చేయాలి. ఈ నియమాన్ని పాటించడం చాలా అవసరం. లేకపోతే వేరే సమస్యలు కూడా రావచ్చు. వెన్ను నొప్పి పెడుతూ ఉంది, సున్నం తీసుకోండి. పిల్లలకు ఎలర్జీతో కూడిన దగ్గు ఉన్నట్లయితే నేను చెప్పాను కదా, కఫనాశకములైన పదార్థాలను వారికి తినిపించండి. సొంఠిగాని, తమలపాకుగాని, తేనెగాని, బెల్లంగాని, ఇవన్నీ కఫనాశకాలు. ఏ వయసు నుంచి పిల్లలకు త్రిఫలా ఇవ్వవచ్చు? చిన్నపిల్లలైతే త్రిఫలాకు బదులుగా ఉసిరిని తినిపించండి. ఇక పిల్లలకు త్రిఫలాను ప్రారంభించాలి అనే అనుకునేటట్లయితే 4 ఏళ్ల వరకు ఆగండి. 3-4 ఏళ్లకు ముందు ఉసిరి మాత్రమే ఇవ్వండి. నిజానికి నా మాట వింటే 14 ఏళ్ల పిల్లల వరకు త్రిఫలాను ఇవ్వవలసిన అవసరమే లేదు. వారికి ఉసిరి ఇవ్వడమే మంచిది. త్రిఫలా ఒక వయసు తరువాతనే ఎక్కువ ఉపయోగపడుతుంది. వయసు బాగా మీరిన వారిలో మోకాళ్ల నొప్పులు, నడున్నొప్పి ఉంటే ఏమి చేయాలి? నేను మీకు చెప్పాను, సున్నం చాలా మంచిది. బాగా వయసు మీరిన వారికి సున్నం చాలా మంచిది. ఆర్థరైటిస్కు గాని, మోకాళ్ల నొప్పులకు గాని. మడమ నొప్పులు, మోచేతి నొప్పులు మీరు నీటిని గుటక తర్వాత గుటక చొప్పున త్రాగడం మొదలు పెట్టడంతోటే ఆగిపోతాయి. జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటే, త్వరగా మరిచిపోతూ ఉంటే ఆవు నెయ్యిని ముక్కులో వేసుకోండి పడుకునేటప్పుడు. నిద్ర వెంటనే రాకుంటే ఏమి చేయాలి? ఆవు నెయ్యిని పడుకునే ముందు ముక్కులో వేసుకోవాలి. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న వచ్చింది. నా మొదటి రోజు వ్యాఖ్యానానికి సంబంధించినది. ఫ్రిడ్జ్ను ఏం చేయాలి? నా మాట విని దాన్ని ఆపేయండి. ఒకవేళ మీకు దానిని ఉపయోగించకుండా ఉండడానికి మనసొప్పకపోతే, నేను చెప్పాను కదా, భారతీయులకు ఒక చెడు అలవాటుంది, చెత్తను కూడబెట్టే చెడు అలవాటు. ఇంట్లో డబ్బాలు, పాత్రలు అనవసరంగా ఎన్ని కూడబెట్టి ఉంచుతారంటే అవి అవతల పడేయరు, వాటిని ఉపయోగించరు. ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలీదు అనుకుంటూ వాటిని అలాగే ఉంచుతారు. ఇది ఎప్పటి నుంచి మొదలయ్యిందో తెలియదు. ఆంగ్లేయుల నుంచి వచ్చిందా లేదు అంతకు ముందు నుంచే ఉందా తెలియదు. ఫ్రిడ్జ్ కూడా ఆ కోవకు చెందినదే. ఒక సోదరి ఇలా వ్రాశారు, మేము ఫ్రిడ్జ్ నుంచి పళ్లను బయటికి తీసి 48 నిమిషాల పాటు బయట ఉంచాం. ఈ విధంగా ఫ్రిడ్జ్ను ఉపయోగించవచ్చా? సరే, చేయవచ్చు. వారికి బహుశా ఆ 48 నిమిషాలకు సంబంధించిన కథ వారికి అర్థమై ఉండవచ్చు. బహుశా వారికి ఫ్రిడ్జ్ను ఇంటి నుంచి బయటికి పంపడం ఇష్టం లేదు. ఏదో ఒక విధంగా ఫ్రిడ్జ్ను ఉపయోగించాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇది తప్పనిసరి పరిస్థితుల్లో చేయవలసింది. ఇలా చేయవచ్చు. మీరు ఫ్రిడ్జ్లో ఏదైనా పదార్థాన్నుంచితే దానిని ఉపయోగించాలనుకునేటట్లయితే ఆ పదార్థాన్ని బయటికి తీసి 48 నిమిషాల పాటు బయట ఉంచండి. ఆ తరువాత దానిని వంటకుగాని తినడానికి గాని ఉపయోగించండి. ఒక్కటి మాత్రం మీరెప్పుడూ చేయకూడదు. ఏదైనా పదార్థాన్ని మీరొకసారి వేడి చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మళ్లీ దానిని వేడి చేయకూడదు. అది పాలైనా, కూరైనా, పప్పైనా. ఏం చేయాలి? తీసి బయట ఉంచండి. 48-50 నిమిషాల పాటు ఎలాగూ బయట ఉంచుతున్నారు. అది ఎలాగూ ప్రకృతి సిద్ధంగా వేడెక్కుతుంది. ఆ తరువాత తీసుకోండి. అదే మీరు తినండి. ఫ్రిడ్జ్లో ఒకసారి వేడి చేసి ఉంచిన పదార్థాన్ని మళ్లీ మీరు వేడి చేయకండి. ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన పాలను మళ్లీ వేడి చేయకండి. ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన పప్పును మీరు మళ్లీ వేడి చేయకండి. ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన కూరలను మీరు మళ్లీ వేడి చేయకండి. చట్నీ కూడా
ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన తర్వాత మళ్ళీ వేడి చేయకండి. పెరుగు కూడా ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన తర్వాత 48 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత మీరు తీసుకోండి. అంతేగాని తీసిన వెంటనే దానిని మజ్జిగ చేసి ఇటువంటివేమీ చేయకండి. డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? తప్పకుండా తీసుకోండి. అయితే మీకు అనుకూలమైనటువంటి డ్రై ఫ్రూట్స్ను మాత్రమే తీసుకోవాలి. మీరు ఉండే ప్రదేశాన్ని అనుసరించి మీకు అనుకూలమైనటువంటి వాటిని మీరు నిర్ణయించుకోవాలి. చెన్నైలో ఉన్న మీకు ఎక్కువగా అనుకూలమైనది బాదం. మీకు జీడిపప్పు అంత అనుకూలం కాదు. చెన్నైలో ఉండేవారికి బాదం పప్పు చాలా అనుకూలము, కాశ్మీర్లో ఉండేవారికి జీడిపప్పు చాలా అనుకూలము. కాబట్టి మీరు బాదం పప్పును సుష్టుగా తినవచ్చు. ఇక మీకు అనుకూలమైన రెండవ పదార్థం ఎండుద్రాక్ష, కిస్మిస్. ఎండుద్రాక్షకు కిస్మిస్కు కొద్దిగా తేడా ఉంటుంది. ఇవి రెండూ మీకు చాలా అనుకూలం. బాదం పప్పు మీకు ఎక్కువగా అనుకూలం. మఖానా 50-50. ఇది ఎక్కువగా అనుకూలంగా ఉండేది బీహార్ ఇంకా ఉత్తరప్రదేశ్ వాళ్ళకి. ఇంకా కొద్దిగా ఎవరికి అనుకూలమంటే జార్ఖండ్ వారికి. మీ విషయంలో మాత్రం ఇది 50-50. మీకు మరీ అంత ప్రతికూలమూ కాదు, మరీ అంత అనుకూలమూ కాదు, మధ్యలోనిది. ఇక తక్కిన అక్రోట్ వంటివి మీకు అనుకూలం కాదు. అక్రోట్ను ఎప్పుడూ చలి ప్రదేశాల్లో ఉండేవారు తీసుకోవాలి. మీకు అక్రోట్ ఏమాత్రం అనుకూలం కాదు. ఇంకా మీరు తీసుకునే డ్రై ఫ్రూట్స్ ఏమేమిటి? సారపప్పు. ఈ సారపప్పు మీకు అనుకూలం. చెన్నై దరిదాపుల్లో ఉండే ప్రాంత ప్రజలకు ఈ సారపప్పు అనుకూలమైనదే. దీన్ని మీరు తీసుకోవచ్చు. ఇంకా దీని తర్వాత డ్రై ఫ్రూట్స్ కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు నిజానికి ఔషధము, డ్రై ఫ్రూట్ కాదు. అయితే దీనిని 3 నెలలకు మించి తీసుకోకూడదు. నవంబర్, డిసెంబర్, జనవరి. అది కూడా పాలలో కలుపుకునే. తరువాత పిస్తా 50-50. అంజీర్ లేదా అంజూరు చాలా అనుకూలమైనది, అయితే ఒకే కోవకు చెందిన వారి కోసం. ఈ విషయాన్ని మీరు కొద్దిగా శ్రద్ధగా వినండి. ఎవరికైతే శరీరంలో శక్తి తక్కువగా ఉన్నట్లనిపిస్తుందో, బలహీనంగా అనిపిస్తుందో వారి విషయంలో ఈ అంజూరు మంచిదే. అయితే మొదటి నుంచే శక్తి తక్కువగా లేనివారు మాత్రం ఈ అంజూరు తినకూడదు. ఆప్రికాట్ కూడా మీకు చాలా మంచిది, మీరు తీసుకోవచ్చు. ఒక సలహా ఇస్తున్నారు, ప్రశ్న కాదు. ఆ సలహాని నేను అంగీకరిస్తున్నాను. ఆ సలహా ఏమిటంటే, మీరు వెళ్ళిపోయిన తరువాత మా పరిస్థితి ఏమిటి? ఆ విషయంలో ఈ వ్యవస్థ గాని, ఈ ఉద్యమం గాని, ఈ జ్ఞానం గాని, ఈ విషయాలు గాని ఇవన్నీ నిరంతరం కొనసాగాలి అంటే మీరు నేను కలిసి ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అది ఏమిటంటే, నేను ఏదేది నేర్చుకున్నానో అదే మీరూ నేర్చుకోండి. ఈ విషయాన్ని బాబూజీ ఎలాగూ తెలియజేస్తారు. కాబట్టి నేను కోరేదేమిటంటే, నేను నేర్చుకున్నదంతా కూడా మీరు కూడా నేర్చుకోవాలి. నేను ఎంతైతే నేర్చుకున్నానో మీరు అదంతా నేర్చుకోండి. మీరు అంతకు మించి ఆ తర్వాత కూడా నేర్చుకోవచ్చు. మీరు నేర్చుకున్న దానిని ఇతరులకు నేర్పిస్తూ ఉండండి. కాబట్టి ఇలా క్రమబద్ధంగా కొనసాగేలా మీరు ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేస్తే అది నాకెంతో సమ్మతం. మలబద్ధకం చేత బాధపడుతున్నవారు ఉదయం పూట తామ్రపాత్రలో అంటే రాగి పాత్రలో ఉన్న నీటిని త్రాగవచ్చు. అయితే మొదటి నుంచే శరీరంలో తామ్రం యొక్క పాత్ర అధికంగా ఉన్నవారు ఆ నీటిని త్రాగకూడదు. అయితే మీరు ఆలోచించవలసిన పనే లేనటువంటి నీరు మాత్రం ఈ కంచు పాత్రలో గాని, ఇత్తడి పాత్రలో గాని, లేదు స్టీల్లో గాని ఉంచిన నీటిని సంవత్సరమంతా తీసుకోవాలి. ఎండాకాలంలో మాత్రం కుండలోని నీటిని తీసుకోవాలి. తామ్రపాత్రలో నీటిని, రాగిపాత్రలో నీటిని త్రాగవచ్చు. అయితే ఇక్కడ తామ్రము మంచి అగ్నివాహకము, చెక్క అసలు అగ్నివాహకం కాదు. ఒకటి కండక్టర్, మరొకటి బ్యాడ్ కండక్టర్. రాగి చాలా మంచి కండక్టర్, చెక్క మొదటి కోవకు చెందిన బ్యాడ్ కండక్టర్. మీరు ఈ తామ్రపాత్రలోనిది త్రాగడం వల్ల, మీరు చెప్పులు వేసుకోకుండా ఎర్త్తో కాంటాక్ట్ అయి ఉండడం వల్ల అది దాని ప్రభావాన్ని నశింపజేస్తుంది. అందుకే ప్లాస్టిక్ చెప్పులు వేసుకుని గాని, లేదు చెక్కపై కూర్చుని గాని, లేదు రబ్బర్ చెప్పులు గాని, ప్లాస్టిక్ చెప్పులు వేసుకుని గాని రాగి పాత్రలోని నీటిని త్రాగడం మంచిది. కేన్ వాటర్. ఈ మధ్య చాలామంది కేన్ వాటర్ త్రాగుతున్నారు. అందుకే ఇది మంచిదా అని ఎవరో ప్రశ్నించారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మరేం చేయాలి అని మీరంటారేమో. మీ ఇంటికి ట్యాప్ వాటర్ ఏదైతే వస్తుందో ఆ నీటిని మీరు పట్టుకోండి, బాగా వేడి చేయండి, దానిని చల్లబరిచి త్రాగండి. ఇది కేన్ వాటర్ కంటే చాలా మంచిది. కేన్ వాటర్లో ఏం చేస్తారో తెలుసా? నీటిని శుద్ధి చేయడానికి బ్లీచింగ్ను ఉపయోగిస్తారు. ఆ బ్లీచింగ్లో క్లోరిన్ను వాడతారు, ఫ్లోరిన్ను వాడతారు. అవి శరీరంలోకి వెళితే
చాలా సమస్యలొస్తాయి. కేన్ వాటర్ యొక్క టేస్ట్ కూడా సాదా జలం కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అందుకే కేన్ వాటర్ కన్నా మంచిది కుళాయి నీరు, అయితే మరిగించి చల్లార్చినది. ఒక ప్రశ్న వచ్చింది, ఎవ్వరూ అడగని ప్రశ్న. ఇది బహుశా అడగాలని చాలామంది భావిస్తూ ఉండవచ్చు, కానీ అడగలేదు. ఇది మహిళలకు సంబంధించిన, మెన్సెస్కు సంబంధించిన ప్రశ్న. 2 ప్రశ్నలొచ్చాయి. ఒకటేమిటంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంటే ఏం చేయాలి? దీని విషయంలో మీరేం చేస్తారంటే ఒక ఆయుర్వేద ఔషధాన్ని మీరు ఉపయోగించండి. దాని పేరు శతావరి. శతావరి ఎక్కడైనా దొరుకుతుంది ఆయుర్వేద దుకాణాలలో. శతావరిని చూర్ణం రూపంలో తీసుకోండి. ఈ శతావరి చూర్ణాన్ని పాలలో కలిపి రాత్రిపూట తప్పకుండా తీసుకోవాలి. పాలు గోరువెచ్చగా ఉండాలి. అలాగే మీరు శతావరిని వేసి పాలను మరిగించవచ్చు కూడా. పాలు విరగవు. కాబట్టి వైట్ డిశ్చార్జ్ సమస్య ఉన్నవారందరూ ఉపయోగించవలసినది శతావరి. ఇక 2వ ప్రశ్న, మెన్సెస్ పీరియడ్ వచ్చినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది, ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి, ఇచ్చింగ్ బాగా వస్తుంది, శరీరంలో రకరకాలుగా దురదలు వస్తాయి, కోపం ఎక్కువగా వస్తుంది, చిరాగ్గా ఉంటుంది, వగైరా వగైరా. మెన్సెస్ పీరియడ్ సమయంలో మీలో వాయువు చాలా ఎక్కువగా ఉంటుంది, పిత్తము కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీనికి చాలా తేలికైన మార్గముంది, నేను మీకు చెబుతాను. ఇది చెప్పింది వాగ్భటుల వారు, నేను కాదు. వారంటారు మెన్సెస్ పీరియడ్ విషయంలో అన్నీ సక్రమంగా జరగాలంటే సమయానుసారం రావడం, సమయానుసారం ఆగడం, రక్తస్రావం హెచ్చుతగ్గులు లేకుండా కావడం, ఇవన్నీ సక్రమంగా సాగాలంటే వేడి వేడి నీళ్లలో, ఎంత వేడిగా అంటే టీ అంత వేడిగా, అంత వేడి నీళ్లలో నెయ్యిని కలుపుకొని త్రాగాలి. బాగా సలసలా మరుగుతున్న నీటిలో నెయ్యిని కలపాలి. మీ ఇంట్లో ఆవు నెయ్యి ఉంటే మరీ మంచిది. ఒకవేళ ఆవు నెయ్యి లేకపోయినా గేదె నెయ్యి అయినా పర్వాలేదు. అరకప్పు సలసలా మరుగుతున్న నీటిలో నెయ్యిని కలిపి ఉంచాలి. అది త్రాగడానికి అనుకూలమైనంత వేడి ఉన్నప్పుడు మీరు సిప్ చేస్తూ త్రాగాలి. మీ నెలసరి 5 రోజుల పాటు జరిగినా, 4 రోజుల పాటు జరిగినా, 3 రోజుల పాటు జరిగినా, ఎన్ని రోజులు జరిగినదని కాదు, అవి జరుగుతున్నన్ని రోజులు ఇలా త్రాగాలి. ఎన్నిసార్లు త్రాగాలి? రోజుకు 2 లేదా 3 సార్లు త్రాగాలి. మీరు ఇలా చెయ్యడం ప్రారంభించారంటే మీకిక అన్నీ నార్మల్ అయిపోతాయి. అన్నీ. మెనోరేజియా ఉంటే కూడా నయమైపోతుంది, మెట్రోరేజియా ఉంటే కూడా నయమైపోతుంది, అన్నీ నయమవుతాయి. నేనింక ఎక్కువగా వివరించవలసిన అవసరం లేదు. మీరన్నీ అర్థం చేసుకోగలరు. ప్రతి విషయంలోనూ మీరు ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. వైట్ డిశ్చార్జ్ విషయంలో శతావరి తీసుకోవాలి. మరే ఇతర సమస్య విషయంలో అయినా వేడి మరుగుతున్న నీటిలో నెయ్యిని కలిపి తీసుకోవాలి. ఈ నీటిలో నేతిని కలుపుకుని త్రాగడమనేది మెన్సెస్ పీరియడ్ ఉన్న సమయంలోనే త్రాగాలి. ఈ విషయంలో శ్రద్ధ వహించండి. డ్రై ఫ్రూట్స్తో వెయిట్ పెరుగుతుందా? జీడిపప్పు తప్ప మరే ఇతర డ్రై ఫ్రూట్స్ తోటి వెయిట్ పెరగదు. ఒక్క జీడిపప్పు మాత్రమే బరువును పెంచుతుంది. తక్కిన ఏ డ్రై ఫ్రూట్సు కూడా బరువును పెంచవు. నోటి నుంచి దుర్వాసన వస్తుంది అంటే మీ కడుపు శుభ్రంగా లేదని గుర్తించండి. కాబట్టి రాత్రిపూట త్రిఫలాను తీసుకుని పడుకోండి, లేదు పాలలో నెయ్యిని కలుపుకుని త్రాగి పడుకోండి, లేదు ఉదయం లేవడంతోటే నీళ్లు త్రాగండి. నోటి దుర్వాసన ఆగిపోతుంది. చేతులు కాళ్ళు తిమ్మిర్లెక్కుతున్నట్లవుతున్నాయి అయితే సున్నం తీసుకుంటూ ఉండండి. మరో ప్రశ్న, సున్నం తింటే నాలుక పగిలిపోతుంది. మరి మీరు సున్నాన్ని నేరుగా నాలుకపై రాస్తే నాలుక ఎలాగూ పగులుతుంది. మీరు నీటిలో సున్నాన్ని కలుపుకుని త్రాగితే నాలుక పగలదు, పెరుగులో సున్నాన్ని కలుపుకుని తింటే నాలుక పగలదు, మజ్జిగలో సున్నాన్ని కలుపుకుని త్రాగితే నాలుక పగలదు. నేరుగా సున్నాన్ని నాలుకపై రాస్తే మాత్రం నాలుక పగులుతుంది. మరొకరడిగారు హనీలోని కెమికల్ కంపనెంట్స్ ఏంటో తెలియజేయమని. అవన్నీ పుస్తకంలో వ్రాయబడ్డాయి, మీరు చదువుకోండి. టీబీ పేషెంట్, ట్యూబర్క్యులోసిస్, మీరు తప్పకుండా వారి చేత గోమూత్రాన్ని త్రాగించండి. మీరు కేవలం గోమూత్రం అరకుకు బదులుగా కేవలం గోమూత్రాన్ని మీరు త్రాగించినట్లయితే 3 నుంచి 4 నెలలలో టీబీ క్యూర్ అవుతుంది. సున్నాన్ని పెరుగుతోగాని, మజ్జిగతోగాని, నీటితోగాని, లేదు తమలపాకుతోగాని తీసుకోవచ్చు. మీరు తమలపాకులో ఉపయోగించే సున్నమే ఇది, మరేదో కాదు. ఇక నేను ఈ విషయాన్ని కంక్లూడ్ చేస్తున్నాను. అయితే ఈ కంక్లూజన్ ఈరోజుకి మాత్రమే. జీవితం విషయంలో ఇది కంక్లూజన్ కాదు. నిజమైన జీవితానికి, నిజానికి ఇప్పుడే ద్వారాలు తెరుచుకున్నాయి. మనమీ నియమాలను అనుసరిస్తూ మన జీవితాన్ని చక్కదిద్దుకుందాం.